ఆధ్యాత్మికత అంటే ఎవరన్నా చెప్పగలరా? ఎవరన్నా ఏంటి ఆధ్యాత్మికత అనే పేరు ఎప్పుడన్నా విన్నారా ఎవరన్నా? ఆధ్యాత్మికత అంటే ఏంటి అనే పేరు ఎప్పుడన్నా విన్నటువంటి వాళ్ళ చేతులు ఎత్తండి. ఓకే, ఏంటండి ఆధ్యాత్మికత గురించి పేరు చెప్పండి అమ్మా. ఎవరు ఎత్తిన చెయ్యి? వాళ్ళ గురించి మనం తెలుసుకోవాలి. ఏమ్మా? ధర్మ మార్గం. ఓకే, ఆధ్యాత్మికత అంటే మన ఆత్మను గురించి మనం తెలుసుకోవటం అనేటువంటి దాన్ని ఆధ్యాత్మికత అంటారు. మనలో ఆత్మ ఉందని అందరూ ఒప్పుకుంటారు కదా. ఓకే, ఎందుకంటే మనలో ఆత్మ ఉన్నది అని చెప్పి కనుక మనం ఒప్పుకోకపోతే మనం ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. మనందరిలో ఆత్మ అనేది ఒకటి ఉంటుంది లోపల. ఆ ఆత్మను గురించి తెలుసుకునేటటువంటి శాస్త్రాన్ని ఆధ్యాత్మిక శాస్త్రము అంటారు. అది అంటే ఎవరన్నా అయినప్పుడు మనం ఏమంటామంటే, ఎవరన్నా నువ్వెవరు అని చెప్తే, నేను ఏమన్నా ప్రశ్న అనుకోకండి, ఇప్పుడు వీరున్నారు, మీరెవరు తల్లి అని మీరంటే ఏం సమాధానం చెప్తాము నువ్వు? చూసి వాళ్ళు నేనేం అడిగాను తెలుసాను? ఏమని చెప్పింది ఆమె? నా పేరు లక్ష్మీకుమారి అని చెప్పారు. ఆమె లక్ష్మీకుమారా? కాదు, ఆమె పేరు లక్ష్మీకుమారి. ఆమె పుట్టినప్పుడు నేను లక్ష్మీకుమారిని అని బయటకు వచ్చిందా? వాళ్ళ అమ్మ కడుపులో నుంచి రాలేదు కదా. పుట్టిన తర్వాత కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఆమెకి లక్ష్మీకుమారి అని చెప్పి పేరు పెడితే, అప్పటి నుంచి నేను ఎవరినంటే లక్ష్మీకుమారి అని చెప్పుకుంటూ వచ్చింది. కానీ ఆమెను అడిగితే ఏం చెప్పింది? నేను లక్ష్మీకుమారిని. నేను మళ్ళీ ఆమెను అడుగుతాను, మరి నేనే ఇబ్బంది పెట్టడం లేదు కదా. వెరీ గుడ్. అది నీ పేరు తల్లి. అసలు నువ్వెవరివి? ఓకే, మీరందరూ పేర్లు తీసేసుకోండి. పేర్లు కాకుండా ఇంకొకటి చెప్పండి, మీరెవరు? అప్పుడే అంత స్పీడ్గా వెళ్ళిపోతాయి అక్కడ. అప్పుడే పేరు కానొక్క నేను ఆత్మని అని చెప్పకూడదు. మామూలుగా మాట్లాడుకుందాం మనం, అప్పుడే పెద్ద పెద్ద విషయాలు వద్దు. చిన్న చిన్న ఎవరు సార్? ఒక మనిషిని. నువ్వు మనిషి అనేది ఏంటి? నేను మనిషిని అని చెప్తుంటే ఆయన అర్థం ఏంటి? నేను జంతువుని గాను, నేను మనిషిని అని ఆయన ఒక జాతిని గురించి చెప్తున్నాడు. అది కరెక్టా? నేను మనిషిని అని చెప్తుంటే అర్థం ఏంటి? నేను జంతువుని కాదండి, ఇందాక అరిచిందే అది కాదు, నేను మనిషినండి అంటే, మనిషి అనేది ఒక జాతిని గురించి చెప్తున్నారు. అది కూడా కాదు, అది నువ్వు కాదు కదా. నువ్వు మనిషి అనేది నీ జాతి. మళ్ళీ క్వశ్చన్, నువ్వెవరివి? నువ్వెవరివి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని అడగల, నువ్వెవరివి? మళ్ళీ సరదాగా మాట్లాడుతున్నాం మనం, ఏమి ఇదే ఎత్తుకోవడంతో ఆత్మని చెప్పకండి. నేను ఒక అమ్మాయిని, నేను ఒక అబ్బాయిని. అది కరెక్టేనా? అబ్బాయి అంటే నేను అమ్మాయిని కాదు అబ్బాయిని, లేదా నేను అబ్బాయిని కాదు నేను అమ్మాయిని అంటే అది నీ లింగాన్ని గురించి చెప్తున్నావు. నువ్వు స్త్రీలింగమా పుల్లింగమా అనే గురించి చెప్తున్నావు. నువ్వు ఎవరివి? నువ్వు స్త్రీలింగమా పుల్లింగమా అని అడగలా, నువ్వు ఎవరిని అడిగారు. ఇంకెవరన్నా ఒకసారి సమాధానం చెప్పడానికి ట్రై చేయండి. ఇంకా నేను మామూలుగా నువ్వెవరివి నేను అడిగితే నిజంగా ఏం చెప్పేవాడిని? నేను డాక్టర్ని అని చెప్తాను. అట్లానే మీరు ఎవరైనా మీ వృత్తి ఎవరైనా వృత్తులు చేసుకునే వాళ్ళు ఉన్నారా ఇక్కడ? హౌస్ వైఫ్. ఆమె హౌస్ వైఫ్ అని చెప్తుంది. అదేంటి? అది ఆమె వృత్తి, కానీ ఆమె హౌస్ వైఫ్ కాదు. హౌస్ వైఫ్ అనేది ఆమె వృత్తి. అంటే మనందరం కూడా మనం ఎవరో మర్చిపోయి మనల్ని మనం వర్ణించుకోవడానికి
ఈ రకమైనటువంటి వివిధ సమాధానాలు చెప్తున్నాం. మన పేరుని పెట్టుకొని నేను పేరుని, లేకపోతే నేను అమ్మాయిని, లేకపోతే నేను అబ్బాయిని, లేకపోతే నేను డాక్టర్ని, నేను టీచర్ని, లేకపోతే నేను హౌస్ వైఫ్ని. ఇవన్నీ కాదు. అసలు నువ్వెవరివి అంటే మనందరికీ చిట్ట చివరిగా రావాల్సినటువంటి సమాధానం ఏమిటి? ఒకటి. ఆ సమాధానం ఏంటి? నేను ఆత్మని అనేటటువంటి సమాధానం రావాలి. ఎందుకంటే అది ఒక్కటే నిజం కాబట్టి, మిగతా అంతా నిజం కాదు. కాబట్టి నిన్ను నువ్వు కనుక తెలుసుకోవాలి అంటే, ఇప్పుడు మనకి జంతువులకి ఉన్నటువంటి తేడా ఒకటి ఉంది. జంతువులకి లేనిది మనకి ఉన్నది ఒకటి ఉన్నది. ఎవరినో చెప్పగలరా? మాట్లాడటం ఒకటి, అది కాకుండా జ్ఞానం, మనసు. వాటికి కూడా మనసు ఉంటుందమ్మా. ఇప్పుడు నన్ను కొట్టబోయావు అనుకో, వెంటనే వెనక్కి తగ్గుతుంది. నన్ను కొడుతున్నాడు, వెనక్కిపోయాడు. ఇప్పుడు అదే కనుక ఒక గేదె ఉందనుకోమ్మా, నువ్వేం చేయాల్సిన వస్తున్నావు, కళ్ళు తీసి ఇట్లా అన్నావు అనుకో, ఇటు వీడు నన్ను కొట్టబోతున్నాడు అని చెప్పి. కాబట్టి వాళ్ళకు కూడా మనసు ఉంటుంది. కానీ వారు మాట్లాడలేరు, మనం మాట్లాడతాం, అదొక పర్లేదు. వాళ్ళు కూడా మనసు మాట్లాడతారు. ఇప్పుడు కుక్క ఉందమ్మా, పెంపుడు కుక్క ఉంది. పెంపుడు కుక్క నీతో మాట్లాడుతుంది, కాబట్టి నోట్లో మాటలు రావు. కానీ నువ్వు నీతో అదేమన్నా బాధపడితే నీకు చెప్తుంది. నువ్వేమన్నా దానికి చెప్పాలంటే కూర్చో, నుంచో అంటే నీ మాట అని చెప్పి కూర్చున్నాను, నుంచున్నాను అని చెప్పి మాట్లాడుతుంది. కానీ ఒకటి ఉండదు వాటికి. కానీ మనకు ఒకటి ఉంటుంది. ఏంటది అమ్మా? ఇంట్లో వినపట్ల తెలివితేటలు. తెలివితేటలు ఉపయోగం మనం ఏమవుతాం? వాడికి మనకి ఉన్నట్టు ఏంటంటే బుద్ధి, విచక్షణ, జ్ఞానం అనేది జంతువులకు ఉండదు, మనుషులకి ఉంటుంది. అంటే ఏది మంచి, ఏది చెడు. ఒక జంతువుకి ఆకలింది అనుకోండి అమ్మ, ఒక పచ్చడి చేను కనిపిస్తే వెంటనే వెళ్ళిపోతుంది అది. ఈ చేను మా ఆసామిదా, లేకపోతే పక్క వాళ్ళ చేనా, నేను వెళ్తే తప్ప ఉప్ప, నాకు ఆకలైంది కాబట్టి నేను వెళ్ళి గడ్డి తినాలి. కాబట్టి ఇది చేను పచ్చగా ఉంది, వెళ్తాను, తింటాను, వస్తాను. అదే మనకు ఆకలైంది అనుకోండి, ఒక హోటల్లో తిండి పూర్తిగా రెడీగా పెట్టినాడు, పోయేదను గబగబా తీసుకొని పెట్టుకొని తిని వస్తామా? తిని రాము. ఎందుకు? మనకు ఆ బుద్ధి అనే దాన్ని ఉపయోగిస్తాం. అది మంద కాదు, మనం వెళ్ళకూడదు, మన దగ్గర డబ్బులు ఉంటేనే వెళ్ళాలి, లేదా డబ్బులు ఇచ్చి తినాలి అనేటువంటి బుద్ధిని మనం ఉపయోగిస్తాం. కానీ జంతువులకి ఆ విచక్షణ జ్ఞానం అనేది ఉండదు. కాబట్టి మానవునికి ఉండేదేంటి? బుద్ధి. జంతువులకు ఉండనిదేంటి? బుద్ధి. కాబట్టి జంతువులకు లేనటువంటి దాన్ని మనకి ఒకటి ఇవ్వబడింది, దాన్ని బుద్ధి. కాబట్టి ఎందుకు మనకి జంతువులకు లేనిది మనకి ఎక్స్ట్రా ఒక దానిని ఇవ్వబడింది కాబట్టి దానివల్ల ఏదో ఒక ఉపయోగం ఉండి తీరాలి కదా. కాబట్టి దాన్ని గనక ఉపయోగించుకుంటే మనము జంతువుల కంటే ఉన్నతంగా బ్రతకడానికి అవకాశం ఉంటుంది. అంతే కదా. జంతువులకు బుద్ధి లేదు కాబట్టి మనకంటే తక్కువ స్థితిలో బతుకుతున్నాయి. కానీ జంతువులకు లేనిది మనకి ఒకటి ఉన్నది, అది బుద్ధి. కాబట్టి మనం జంతువుల కంటే కూడా కొంచెం ఉన్నతంగా బ్రతకాలి. అర్థమైందా? కాబట్టి మనందరం ఆత్మలో జంతువుల్లో కూడా ఆత్మలే. మనమే కాదు, జంతువులు కూడా, ప్రతి ఒక్క జీవిలో కూడా ఆత్మ ఉంది, జంతువులు కూడా ఆత్మలే. కాకపోతే నేను ఆత్మను అని చెప్పి తెలుసుకోగలిగినటువంటి బుద్ధి జంతువుల దగ్గర లేదు. కానీ నువ్వు ఆత్మను అని చెప్పి తెలుసుకోగలిగినటువంటి బుద్ధి మన దగ్గర ఉన్నది.
అంటే మన దగ్గర నేను ఆత్మని అని తెలుసుకోవలసినటువంటి బుద్ధి నీ దగ్గర ఉన్నా కూడా నువ్వు తెలుసుకోకుండా బ్రతుకుతున్నావు అంటే అర్థం ఏంటి? మనము జంతువులలాగా బ్రతుకుతున్నాము. కానీ అలా బ్రతకూడదు కదా. ఎందుకు? మన దగ్గర ఉన్నది బుద్ధి, కాబట్టి ఆ బుద్ధిని మనం ఉపయోగించుకోవాలి. కాబట్టి ఆ బుద్ధిని ఉపయోగించుకునేటటువంటి చేసేటటువంటి ప్రయత్నమే ఈ ధ్యానము. అమ్మా, ధ్యానము అంటే, ధ్యానం అనేది ఒక తెలుగు మాస్టర్లు ఉన్నారు ఎక్కడ ఎవరన్నా? ఓకే, ఇదివరకు చిన్నప్పుడు మనం సంధులు సమాసాలను చదువుకున్నాం, విన్నారా? స్కూల్లో ఉన్నప్పుడు ధ్యానం అనే పదాన్ని విడదీయగలరా? ఏ సంధి చెప్పగలరా? ధీ ప్లస్ యానము. ధీ ప్లస్ యానము అంటే ఏంటి? ధ్యానము అంటారు. అంటే యానము అంటే ఏమిటి? ఒక ప్రయాణం, అంతే కదా. సముద్రయానము, నౌకాయానము, విమానయానము అని చెప్పి విన్నారు కదా పేర్లు. అంటే ఏంటి? యానము అంటే ఏమిటి? ప్రయాణము. ఇది ఒక ప్రయాణం. అదే విమానం మీద కనుక చేస్తే విమానయానం అంటాం, ఒక నౌక మీద చేస్తే నౌకాయానము అంటాం. అలానే ధీ మీద కనుక చేస్తే ధ్యానము అన్నారు. ధీ మీద చేస్తే ధ్యానము అన్నారు. అసలు ధీ అంటే ఏమిటి? ధీ అంటే ఏమిటి? ఎవరికైనా గాయత్రి మంత్రం వచ్చా? ఎవరైనా చెప్పగలరా? చెప్పమ్మా, పెద్దగా చెప్పి లేచించో చెప్పు. వెరీ గుడ్. అందరికి ఒకసారి చప్పట్లు కొట్టింది మనకి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఇక్కడ 2 సార్లు ధీ అనేటటువంటి పదం వచ్చింది, గమనించారా? మళ్ళీ ఇంకొకసారి చెప్తాను, చూడండి ఎక్కడొచ్చిందో. ఫస్ట్ ధీ వచ్చినప్పుడు చేతులు ఎత్తండి, తర్వాత దించండి వెంటనే. మళ్ళీ రెండో ధీ వచ్చినప్పుడు మళ్ళీ చేతులు ఎత్తండి. ఓకే ఓకే, మళ్ళీ చదువుతాను. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి. వెరీ గుడ్. మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ దానికి ఎత్తద్దు, రెండోసార్లు ధీ వచ్చినప్పుడు చేతులు ఎత్తండి. అగైన్ ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. రెండోసార్లు ధీ వచ్చింది. సాంస్క్రిట్లో ధీమహి అంటే ఏంటో అర్థం తెలుసా? ధ్యానము చేయుచున్నాను అని అర్థం. ధీమహి అంటే ధ్యానము చేయుచున్నాను అని అర్థం. ధియో యో న ప్రచోదయాత్ అంటే నేను ధ్యానం చేస్తున్నాను, నా బుద్ధిని సరిచెయ్యి అని చెప్పి భగవంతుని అడగటాన్ని ధియో యో న ప్రచోదయాత్ అని చెప్తారు. అర్థమైందమ్మా? కాబట్టి ధీ అంటే ఏమర్థం వస్తుంది? ధీ అంటే ధియో, ధీ అంటే వచ్చి ధీ అంటే బుద్ధి అని వస్తుంది. ధీ అంటే బుద్ధి. ధీమహి అంటే ధ్యానం చేయుచున్నాను అని అర్థం వస్తుంది. ఒట్టి ధీ అంటే బుద్ధి. అంటే ధ్యానము అంటే అర్థం వస్తుంది బుద్ధి మీద చేసేటటువంటి ప్రయాణాన్ని ధ్యానము అంటాం. అయితే మనకు బుద్ధి ఒకటేనా, ఇంకా ఏమన్నా మనలో ఉన్నాయా? మనలో ఏమున్నాయి చెప్పండి? 4 ఉన్నాయి. ఏంటి చెప్పండి 4? ఫస్ట్ మనలో ఏముందండి? దేహం. దేహం ఉందా మనందరికీ? దేహం లేనటువంటి వాళ్ళు ఎవరన్నా ఒప్పుకు చెప్తారా? లేదు, అందరికీ దేహం ఉంది.
దేహం తర్వాత ఇంకోటి ఏముంది? ఎవరు పెద్దగా చెప్పండి అమ్మా, ఏముంది? ఏమని చెప్పారు? మనసు. వెరీ గుడ్. దేహం అందరి తర్వాత మనందరికి కూడా మనసు ఉంది. దేహం ఏం చేస్తుంది? అన్ని కార్యక్రమాలు చేస్తుంది. మనసు ఏం చేస్తుంది? మనసు అంటే ఏం చేస్తుంది? ఆలోచిస్తుంది. అంటే ఆలోచిస్తే మనసు ఉన్నట్టు, ఆలోచనలు లేకపోతే మనసు లేనట్టు. అంతే కదా? ఓకే. 1 దేహం ఉన్నది, 2 మనసు ఉన్నది, 3 ఏముంది? ఆత్మ. సరే 3. 4 బుద్ధి. 4 కదా ఉన్నాయి. ఈ 4 అందరికి ఉన్నాయని ఒప్పుకుంటారా? లేదు సార్ నాకు ఈ 4 ఒకటి లేదు అని చెప్పి ఎవరన్నా చెప్పి ఏమి లేదో చెప్పగలరా? కాబట్టి అందరికీ ఈ 4 ఉన్నాయి: దేహము, మనసు, బుద్ధి, ఆత్మ. అయితే మనము ఈ ధ్యానం దేని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము? ఇందాక చెప్పుకున్నాం. అదేంటి? ఇందాక చెప్పుకున్నాం. దేని గురించి మనం చేసే ఆధ్యాత్మికత అంటే ఏమిటి? ఆత్మను గురించి తెలుసుకునేటటువంటి దీన్ని ఆధ్యాత్మికత. కాబట్టి మనం ధ్యానం దేని చేస్తున్నాం? బుద్ధి మీద ప్రయాణం చేస్తున్నాం. బుద్ధి మీద ప్రయాణం చేస్తూ దేని కొరకు చేస్తున్నాం? మన అంతిమ లక్ష్యం ఏంటి? ఆత్మను గురించి తెలుసుకోవడం కోసం ఈ బుద్ధి మీద మనం ప్రయాణం చేస్తున్నాం. అయితే దానికి ధ్యానం అంటే బుద్ధి మీద చేసేటటువంటి ప్రయాణమే ధ్యానము. ఓకే. ఏమండి, ఈ ధ్యానం ఓన్లీ ఆత్మను గురించి తెలుసుకోవటానికి మాత్రమే ఉపయోగపడుతుందా? ఇంకా దేనికైనా సరే ఈ ఆత్మ ఉపయోగపడుతుందా అని చెప్పి ప్రశ్నలు కనుక వేస్తే, ఈ ధ్యానం చెయ్యలేనిది అంటూ ఈ విశ్వంలో లేదు. ఓకే. మీరు ఎవరైనా చెప్పండి, సార్ ధ్యానం ఈ పని చేస్తుందా అని ఎవరన్నా అడగండి. నేను ధ్యానం చేసి ఇది సంపాదించుకోగలనా అని ఎవరన్నా అడగండి. అదన్నా మీ ఇష్టం. ముఖమని పడకండి, సరదాగా అడుగుదాం. సార్ నాకు ధ్యానం చేస్తాను, నాకు ఇది వస్తుందా అని అడగండి. ఎవరికి కోరికలు లేవా? ఆరోగ్యంగా వస్తుందా అని అడుగుతున్నారా, వస్తుంది అని అడుగుతున్నారా? ధ్యానం చేస్తే క్వశ్చన్, నేను అడిగేది క్వశ్చన్. వచ్చింది ఏమొచ్చింది అని తర్వాత మాట్లాడుతున్నాం. నాకు ధ్యానం చేస్తే ఇది వస్తుందా అని చెప్పి ఎవరన్నా క్వశ్చన్ వేయండి. అది వస్తుందో లేదో నేను చెప్తాను. ఎట్లా వస్తుందో కూడా నేను చెప్తాను. నాకు ఎట్లా వచ్చిందో కూడా నేను చెప్తాను. చిన్నపిల్లప్పుడు చిన్నపిల్లప్పుడు మేము ఎంతో చలాకీగా ఉండేవాళ్ళం కదా సార్. మేము ధ్యానం చేస్తే అలా ఉండగలమా అని అడుగుతున్నారా మీరు? చిన్నపిల్లలు అంటే ఎవరండి? ఎవరితో సమానం? మనకి దేవుళ్ళతో సమానం. మనం పెద్దవాళ్ళం అయ్యే కొద్ది ఏమైపోయినాయి? మనలో ఏమొచ్చినాయి? కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మత్సరం, ఈ అరిషడ్ వర్గాలన్నీ మనలోకి వచ్చినాయి. ఎప్పుడైతే ఈ అరిషడ్ వర్గాలు మనలోకి వచ్చినాయో, మనలో ఉన్నటువంటి ఆ దేవుడు గ్రాడ్యువల్గా వచ్చే కొద్ది ఇటు నుంచి వస్తూ ఉంటే దేవుడు ఇటు నుంచి పారిపోతూ ఉంటాడు. అందుకని మనము చిన్నపిల్లలు దేవుళ్ళతో సమానం కాబట్టి వాళ్ళు ఎంతో హాయిగా ఎప్పుడు ఆనందంగా ఉంటారు. మనలో నుంచి ఇవి వచ్చేసేసి మనలో నుంచి ఆ దైవత్వం మనలో నుంచి పోయింది కాబట్టి ఇవన్నీ రావటం వల్ల చిన్నపిల్లాడు ఒకడు పోయి ఎట్లుంటుందండి చిన్నపిల్ల మనస్తత్వం. ఒక ఇంట్లో చిన్నపిల్ల ఉన్నాడు. ఒక దొంగ వచ్చాడు. దొంగ వచ్చేసి చాక్లెట్ ఇచ్చాడు. చాక్లెట్ ఇచ్చి తీసుకొని ఆ చిన్నపిల్లకి నవ్వించుకుంటూ ఉంటాడు. ఆ దొంగడితో వెళ్ళిపోతాడు చిన్నపిల్లాడు. ఎందుకు? ఆ నవ్వుకుంటే చాలా చిన్నపిల్లాడు కదా, ఏం తెలియదు. అదే
ఎవరన్నా వచ్చి దొంగోడు కనుక వాడు నిజంగా మంచివాడైనా సరే ఎవరన్నా కనుక మన ఇంటికి వస్తాడంటే వీడు ఏం దొంగోడో, వీడు ఎందుకు వస్తున్నాడో, వీడికి ఏ ఆలోచన ఉందో, కాబట్టి వీడి నుంచి నేను జాగ్రత్త పడాలా అని చెప్పి రకరకాల వాడు నిజంగా దేవుడైనా కూడా వాడిని దొంగోడిని చేసేస్తాం మనం. కాబట్టి చిన్నపిల్లలకి మనకి ఉండేటువంటి తేడా అది. కాబట్టి మనము చిన్నపిల్లలలాగా మారాలి అంటే మనం దైవాలుగా మారాలి. ఈ ధ్యానం చేస్తే మనమే దైవాలుగా చేయగలిగినటువంటి శక్తి ఈ ధ్యానానికి ఉన్నది. మీరే దైవాలుగా మార్చేటటువంటి శక్తి ఈ ధ్యానానికి ఉంది. ఎవరు క్వశ్చన్ వేశారు సార్? చెప్పండి. ఆరోగ్యం ఇప్పుడు చెప్పారు తల్లి. నేను ఆరోగ్యం క్వశ్చన్ ఏమంటే ఆమె ఏముందో తెలుసా సార్, ధ్యానం చేస్తే ఆరోగ్యం వస్తుంది సార్ అని చెప్పి నాకంటే ముందే చెప్పింది. ధ్యానం చేస్తే ఆరోగ్యం వస్తుందా అని చెప్తే ఆ క్వశ్చన్ ఇలా, ధ్యానం చేస్తే ఆరోగ్యం వచ్చింది అని చెప్పి కాకపోతే నేను చివరిలో మాట్లాడతారు అమ్మగారు, ధ్యానం చేస్తే ఆరోగ్యం ఎట్లా వచ్చింది. అది చాలా చిన్న విషయం అమ్మ. ధ్యానం చేస్తే ఆరోగ్యం వస్తుంది అనేటువంటి చాలా చిన్న విషయం. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే కొంతమంది ధ్యానం కోసం ఏమవుతుందా, ధ్యానం చేస్తాను నాకు ఆరోగ్యం ఇవ్వు, నేను ధ్యానం చేస్తాను ఇంకొకటి ఇవ్వు, డబ్బులు ఇవ్వు, నేను ధ్యానం చేస్తాను ఇంకొకటి ఇవ్వు అని చెప్పి. అంటే నా దృష్టిలో ఏంటో తెలుసా, ధ్యానం అనేది ఒక కల్పవృక్షం లాంటిది. ధ్యానం అనేది ఒక కల్పవృక్షం లాంటిది. కానీ మనందరం ధ్యానం గురించి ఏమడుగుతారు తెలుసా, నాకు ఆరోగ్యము, నాకు జబ్బు తగ్గించు, లేకపోతే నాకు చదువు రావాలి, లేకపోతే నాకు ఉద్యోగం రావాలి, లేకపోతే మా అమ్మాయికి పెళ్ళి కావాలి, లేకపోతే మా అబ్బాయికి ఉద్యోగం కావాలి అంటే కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి ఒక చిటికెడు కాఫీ పొడిస్తావా అన్నట్టుంటుంది. కల్పవృక్షం ఇవ్వగలిగింది ఏంటి, నువ్వు అడిగేదేంటి? కామధేనువు దగ్గరికి వెళ్ళి ఒక లోటా మంచినీళ్ళు ఇస్తావా అన్నట్టుంటుంది. కామధేనువు ఇవ్వగలిగింది ఏంటి, మనం వెళ్ళి అడుగుతున్నది ఏంటి? కాబట్టి ధ్యానం అనేది చాలా పెద్ద ఇవ్వగలదు, నీ జీవితాన్నే మార్చేసేయగలదు, నిన్నే దేవుణ్ణిగా మార్చేయగలిగినటువంటి శక్తి ధ్యానానికి ఉన్నది. కానీ మనం వెళ్ళి ఈ చిన్న వాటితో తృప్తిపడి ఆ ధ్యానం అంచుల చివరలను చూడలేకపోతున్నాం. మనం దేవుళ్ళగా మారకుండానే ముందుగానే ఇదైపోతున్నాం. కాబట్టి ధ్యానానికి అంత శక్తి ఉన్నది. నువ్వు ఏమి కోరినా సరే తీరుస్తుంది ధ్యానం. నా విషయంలో నేనేదో ధ్యానం గురించి ఏదో కొన్ని పుస్తకాలు చదివో, లేకపోతే ధ్యానం గురించి ఎవరన్నా చెప్తే వినో నేనేదో మీకు చెప్పటం లేదు. నా జీవితంలో నేను అడిగి, నేను ధ్యానం చేసిన తర్వాత నాకు ఇవ్వబడి, స్వయంగా నా స్వానుభవంతో మీకు ధ్యానం, మీకు ఏవడిగినా ఇచ్చేటటువంటి శక్తి ధ్యానానికి ఉన్నది అని చెప్పి నిక్కచ్చిగా చెప్పగలిగినటువంటి ఇది నాకు. అయితే ధ్యానం అనేది టైం పాస్తో చేసేది కాదు, మనకి ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు చేసేది కాదు. ఒక పద్ధతి ప్రకారం అదొక రెగ్యులర్గా ఆహారం తినడానికి ప్రతిరోజు 3 సార్లు ఆహారం అలా వదలకుండా తింటాము. ఆ రకంగా ఒక అలవాటు ప్రకారం చేస్తూ ఉండాలి. చేసే కొద్ది ఆ ధ్యాన శక్తిని కూడా పెంచుకుంటూ చాలా బలీకృతం చేసుకుంటూ ఉంటే దానికి వచ్చేటువంటి ఫలితాలు కూడా ఆ రకంగా మనకి వస్తూ ఉంటుంది. అర్థమైందమ్మా? ఇంతవరకు ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయా? మనం ముందుకెళ్దాం. వెరీ గుడ్. అంటే అది ఆ ప్రశ్న నేను చివరిలో చెప్పమంటామా ఇప్పుడు చెప్పమంటా? ఆయనకి అయిపోయే లోపల చెప్తాను, ఎందుకంటే లాస్ట్లో చెప్పుకుందాం ధ్యానం ఎలా చేయాలి అంటే.
ఇంకేమన్నా ప్రశ్నలు ఉన్నాయా? చివరిలో నేను ఒకవేళ మర్చిపోతే అడుగమ్మా నువ్వు. ఇంకేమన్నా ఉన్నాయా క్వశ్చన్స్? అడగండి అమ్మా, సరదాగా అడగండి. చెప్తాం అది కూడా. ఓకే ఓకే. ఇంకేమన్నా ఉన్నాయా ప్రశ్నలు? ఓకే ఓకే. ఇప్పుడు ధ్యానం చేయడానికి మనం ఎలా ధ్యానం చేయాలి? వెళ్ళిపోదాం దాంట్లో, సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదామా? ధ్యానం ఎలా చేయాలి, ఎందుకు చేయాలో చెప్పుకున్నాం కదా, ధ్యానం చేస్తే ఏమొస్తుందని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ధ్యానం ఎలా చేయాలని చెప్పుకుందాం. ఎందుకంటే కొంతమంది ఫస్ట్ వచ్చాడు కాబట్టి. ధ్యానం చేయాలంటే ఫస్ట్ మనకేం కావాలండి? ఫస్ట్ మనకేం కావాలి? ఏం ఉండాలి మనకి? శరీరం. ఎవరు చెప్పింది శరీరం అని? అది ఒకసారి చప్పట్లు కొట్టిన గట్టిగా. వెరీ గుడ్. ధ్యానం చేయాలంటే మొట్టమొదటి నా క్లాస్కి వచ్చావా మనం ఎదురుకి? ఓకే, వచ్చావా? ఓకే. ఫస్ట్ ఏం కావాలి? శరీరం కావాలి. ఫస్ట్ ధ్యానం చేయాలంటే ఫస్ట్ ఏం కావాలి? శరీరం ఉండాలి. శరీరం ఉంటేనే కదా నువ్వు ధ్యానం చేసేది. ఓకే, శరీరం కావాలి అంటే ఫస్ట్ శరీరం. ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు చెప్పాకమ్మా. అయితే నువ్వు నా క్లాస్కి ఇదివరకు వచ్చావు కాబట్టి నువ్వు చెప్పాలి. ఓకే, మిగతా ఎవరన్నా ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? ఏమ్మా? తల్లిదండ్రుల నుంచి వచ్చింది. అది సరే. ఇంకా తల్లిదండ్రులు ఆ పాట వదిలేసేయండి. మామూలుగా ఈ శరీరం ఎట్లా తయారు చేయబడింది? ఏమ్మా? వెరీ గుడ్. పంచభూతాలతో తయారు చేయబడింది. వెరీ గుడ్. పంచభూతాలు మన దేహంలోకి ఎట్లా వచ్చినాయి? పంచభూతాలు అంటే గాలిని కొంచెం తీసుకొని, నీటిని కొంచెం తీసుకొని, అగ్నిని కొంచెం తీసుకొని, భూమిని కొంచెం తీసుకొని మన దేహం తయారైందా? ఈ పంచభూతాలు ఏదో ఒక రూపంలో మనలోకి వస్తే మన దేహం తయారవుతుంది. అంతే కదా? దేని రూపంలో మనలోకి వస్తున్నాయి? ఏ రూపంలో పంచభూతాలు మనలోకి వస్తున్నాయి? కొంచెం ఆలోచించండి, ఆన్సర్ దొరికిపోద్ది. ఆ పంచభూతాలు మన దేహంలోకి మనలోకి వస్తున్నాయి. వస్తుంటే మనం పెద్దవాళ్ళం అవుతున్నాం. ఏమ్మా? ఆహారం. ఆహారం మన యొక్క దేహం దేంతో తయారు చేయబడిందో తెలుసా? ఆహారంతో తయారు చేయబడింది. అవునా కదా? అందుకని ఏమవుతాం? మనం కొంచెం ఎక్కువ ఆహారం తిన్నాం అనుకోండి, మన శరీరం ఏమవుతుంది? పెద్దగా. అలానే కనుక 4 రోజులు కనుక ఆహారం తినకుండా కనుక డైటింగ్ చేసామనుకోండి, మన శరీరం ఏమైపోతుంది? సన్నగా అయిపోతుంది. అంటే దాని అర్థం ఏంటి? మన శరీరంలో ఆహారం ఎక్కువైతే పెద్దవాళ్ళం, ఆహారం తక్కువైతే సన్నబడతాం. అంటే దాని అర్థం ఏంటి? శరీరం ఆహారం నుంచి వచ్చిందని అర్థం అవుతుంది కదా. నేను ఎవరిని ఒప్పించాల్సిన పని లేదు కదా. కరెక్టే కదా? కాబట్టి శరీరం ఆహారం నుంచి వచ్చింది. అయితే మనం తిన్నటువంటి ఆహారం ఓన్లీ శరీరంగానే మారుతుందా, ఇంకా ఏ విధంగానైనా మారుతుందా అనేటటువంటి విషయాన్ని ఒకసారి చేసుకుంటే, సైన్స్ ప్రకారం మనం తిన్నటువంటి ఆహారంలో 50% ఆహారం మన శరీరంగా మారుతుంది. కండరాలు, చర్మం, ఇదంతా ఎముకలు, వీటన్నిటిగా మారుతుంది. ఒక 30% ఆహారం, అంటే 50% ఆహారం మాంసంగా మారుతుంది. ఒక 30% ఆహారం రక్తంగా మారుతుంది. ఏమ్మా? సరే, మళ్ళీ చెప్తాం. 50% ఆహారం మలంగా బయటికి వెళ్ళిపోతుంది. అందుకని మనం తినగానే తెల్లారి ఉదయంగానే మనం మళ్ళీ బాత్రూమ్కి వెళ్ళాలి. అంటే ఏంటి? రాత్రి తిన్నటువంటి ఆహారంలో 50% ఆహారం మలంగా మారిపోతుంది. ఇక మిగిలినటువంటి జీర్ణమైనటువంటి 30% ఆహారం దేనిగా మారుతుంది? శరీరంగా మారుతుంది. అందుకని మనం లావు అవుతాం, సన్నబడటం, లావు అవటం, సన్నబడటం. 80% అయిపోయింది. ఇంకా 15% ఆహారం రక్తంగా మారిపోతుంది. ఏమ్మా? ఇప్పుడు ఎన్ని % అయిపోయింది? 95 అయిపోయింది.
మిగిలిన 5% ఆహారం దేనిగా మారుతుందో తెలుసా? మనస్సుగా మారుతుంది. 5% ఆహారం మనస్సుగా మారుతుంది. మీరు గమనించారో లేదో, చాలామంది మన పెద్దవాళ్ళు మడిగట్టుకొని వంట చేసేవాళ్ళు. అది మనకేదో అనిపించేది, ఏంటి వీళ్ళు మడి గీడి అంటారేంటి, మామూలుగా చేసుకోవచ్చు కదా అని చెప్పి అంటారు. కానీ దాంట్లో చాలా మన పెద్దవాళ్ళు చాలా మంచి, అదేంటి, చక్కగా దేవుడి పూజ చేసి స్నానం చేసి, అంటే బాడీని మొత్తం చక్కగా పరిశుభ్రంగా శుద్ధి చేసుకొని దేవుణ్ణి స్మరించుకుంటూ స్టవ్ వెలిగించి, దేవుణ్ణి స్మరించుకుంటూ ఒక పాత్ర పెట్టి, దేవుణ్ణి స్మరించుకుంటూ దాంట్లో బియ్యం పోసి నీళ్లు పోసి దేవుడికి మంత్రాలు చదువుతూ దాంట్లో చేసేసి ఆ రకంగా వాళ్ళు ఒక అన్నం మొత్తం వండుతారు. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా దేంట్లోకి చేరతాయో తెలుసా? వాళ్ళు వండేటటువంటి అన్నంలోకి చేరతాయి. ఆ అన్నం ఏమవుతుంది? ఇంట్లో నలుగురు తినేటప్పుడు ఆమె మంచి ఆలోచనలు వాళ్ళు తినే అన్నం ద్వారా వాళ్ళలోకి వెళ్తాయి. వాళ్ళల్లో కూడా మంచి మంచి ఆలోచనలు కలగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జంతువులు అన్నిటికంటే బాగా సాధు జంతువు ఏది? ఆవు. ఆవు ఏ హారి? శాకాహారి, మాంసాహారి? అంటే ఎటువంటి ఆహారం కనుక తింటే అటువంటి ఆలోచనలు వస్తాయి. కాబట్టి అన్నిటికంటే జంతువుల్లో అన్నిటికంటే బలమైనటువంటి జంతువు ఏది? ఏనుగు. ఏనుగు తినే ఆహారం ఏంటి? శాకాహారం. అన్నిటికంటే భయంకరంగా ఉన్నటువంటి జంతువు ఏది? పులి లేకపోతే సింహం. సింహం తినే ఆహారం ఏంటి? శాకాహారం. అంటే నేను చెప్పేది ఏంటంటే, మీరు శాకాహారాన్నే తినాలి, మాంసాహారాన్ని వద్దు అని చెప్పి నేను చెప్పట్లా. నేను ఒకటే చెప్పేది, ఎటువంటి ఆహారం తీసుకుంటే మనకు మనసులో అటువంటి ఆలోచనలు వస్తాయి అని మాత్రమే చెప్పగలను. నేను కూడా ఒకప్పుడు మాంసాహారనే. అమ్మాయి అడిగింది కాబట్టి ఈ సందర్భంగా చెప్తున్నాను. నేను కూడా మాంసాహారనే. ఎప్పుడు దాకా తెలుసా? 11వ సంవత్సరం వరకు. టైం ఉందో లేదో చిన్న విషయం, నా లైఫ్లో జరిగిన విషయం ఒకటి చెప్తాను. 11వ సంవత్సరం వరకు మా ఇంట్లో మాంసాహారం. ఆ రోజు మా ఇంట్లో మేము మొత్తం 11 మంది 12 మంది సంతానం మా అన్నారు. సంక్రాంతి వచ్చితే అక్కయ్యలకి అల్లుళ్ళు, అమ్మాయిలకేమో అల్లుళ్ళు, అబ్బాయిలకేమో కోడళ్ళు, అందరూ వచ్చి సంక్రాంతికి అందరూ వచ్చేస్తారు కదా, ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ ఇంటికి వచ్చేస్తారు. మా ఊళ్ళో పల్లెటూరులో సంతనూరుపాడు అల్లుళ్ళు రాగానే ఏం చేస్తారు? భోగి అయిపోతుంది, పెద్ద పండుగ అయిపోతుంది. 3వ రోజు పండుగ ఏంటి? కనుమ పండుగ. కనుమ పండుగలో డెఫినెట్గా ఉండాల్సిందేంటి? మాంసం ముక్క డెఫినెట్గా ఉండాలి. అది కూడా ఏం చేసేవాళ్ళు, మన ఎవరు పల్లెటూరు కదా, చిన్నప్పుడు 60 సంవత్సరాలు, దాదాపు 50 సంవత్సరాల క్రితం బయటకు పోయి కొనుక్కొని రారు. ఎవరిని చేస్తారు తెలుసా? మహాతల్లి బంగారం పెంచుకున్నటువంటి కోళ్ళను వస్తారు. మనమే పెంచుకున్నటువంటి కోళ్ళను వస్తారు. అది కూడా ఎంత అన్యాయమో తెలుసమ్మా. రాత్రిపూట కోళ్ళ గంప అని ఉంటుంది, ఆ మధ్యలో రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రాలు ముక్కుల నుంచి బయటకు పెట్టి పొడుస్తూ అరుస్తూ ఉంటాయి, మమ్మల్ని బయటికి రండి. ఆ గంప కింద కోళ్ళన్నింటిని పెట్టారు. ఉదయాన్నే ఏం చేస్తారు తెలుసా? కనుమ పండుగ ముందు రోజు సరే ఒక కోడిని కోయాలనుకున్నారు కదా, అది ఆ కోడిని గంప కిందనే అట్టి పెట్టి కోసే టైంలో బయటికి తీసుకోవచ్చు కదా. ఉదయాన్నే ఆ గంపని లేపేస్తారు. అన్ని కోళ్ళలాగానే అన్ని పుంజులు కూడా వెళ్ళి తింటూ ఉంటాయి. అప్పుడు ఎవరు వస్తారు తెలుసా ఇంటికి? ఎవరు వస్తారు? కోసేవాడు వస్తాడు. ఎవరు? చాకలవాడు. అందరికీ తెలిసే ఉంటుంది.
ఇప్పుడుందో లేదో కానీ అప్పుడు ఇంట్లో సాకలేవాడు వస్తాడు, ఒక పెద్ద కత్తి తీసుకొని ఇట్లా అనుకుంటూ వస్తాడు. అమ్మగారు ఏందమ్మా అంటే, అరే కోడిని కోసి పెట్టరా అని అంటారు. ఏ కోడిని కోయమ్మా, ఇన్ని కోళ్ళు ఉన్నాయి. అది రే చూడగా ఆ చల్లనో ఎరుపు రెక్కలు ఉంది చూడరా, ఆ కోడి కావాలరా మాకు ఈరోజు అంటారు. ఓకేనమ్మా, నేను ఒక్కనాళ్ళు కదా, ఒక నలుగురిని పంపించండి అమ్మా, ఆ కోడిని పట్టుకోవాలి కదా అంటారు. వాళ్ళని జీతగాడని వాళ్ళందరిని పిలిచి, వరే పోయి ఆ సాకరేడు కొంచెం హెల్ప్ చేయండి రా, ఆ కోడిని పట్టుకోవాలా అని చెప్పి వీళ్ళందరూ కలిపి ఏం చేస్తారు, ఆ కోడి అమ్మడు పడతారు. నేను కూడా కోడి అమ్మడు పడి చిన్నపిల్లాడు కదా, సరదా పరిగెత్తించి ఆ కోడి ఇక పరిగెత్తలేక ఎక్కడికి జరుగుతుందో తెలుసా, ఇంట్లో ఉన్నటువంటి ఒక గూళ్ళోకి చేరుతుంది. అప్పుడు ఆ కోడిని పట్టుకొని తీసుకొచ్చిన తర్వాత నేను ఇప్పుడు వాడిని అడిగా, ఒరే ఎందుకు వాడిని అట్లా పరిగెత్తించటం, గంప కింద ఉన్నప్పుడే తీసేసి కొయ్యొచ్చు కదా, మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టావు, ఆ కోడిని ఎంత ఇబ్బంది పెట్టావు ఎందుకమ్మా అని చెప్పి అడిగితే, కోడి కనుక బాగా పరిగెత్తితే దాంట్లో ఎడ్రినలిన్ అనేటటువంటి ఒక హార్మోను ఎక్కువగా ఊరుద్దట. అలా గనక ఊరితే ఆ యొక్క కోడి యొక్క మాంసం చాలా రుచిగా ఉంటుందంట. అలా పరిగెత్తడం కోసం, ఆ ఎడ్రినలిన్ అనేటువంటి హార్మోన్ కోసం ఆ కోడిని పరిగెత్తిస్తారట. ఓకే, అయిపోయింది. ఇక ఆ కోడిని పట్టుకొచ్చి ఏం చేశాడు తెలుసా, ఇది ఉంటుంది కదా, ఇది తల, దాన్ని ఏమంటారు, ఆ కళ్ళు రెండు తెరవకుండా ఆ కళ్ళు మూసేసి ఆ యొక్క ముక్కు దగ్గర రెక్కని ఇట్లా అన్నాడు. మొండాన్ని ఏం చేశాడు తెలుసా, ఈ చేత్తో పట్టుకున్నాడు. ఈ చేతితో పట్టు కొయ్యాలి కదా, ఈ యొక్క తలని ఏం చేశాడు తెలుసా, ఒక కాలు తీసుకొని ఆ కాలు మీద ఇటు పెట్టాడు. అప్పుడు ఏమైపోయింది, ఈ చేయి ఖాళీ అయిపోయింది. ఇటు పట్టుకొని ఏం చేశాడు, కరెక్ట్గా ఆ మెడ మధ్యలో ఆ యొక్క కత్తి తీసుకొని ఫట్ 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 3 సార్లు వేసాడు. దెబ్బకి ఆ తల తిరిగిపోయాడు. ఇదని నేను స్వయంగా చూశాను. ఈ తలని ఇటు ఇసిరేసాడు, ఈ మొండాన్ని ఇటు ఇసిరేసాడు. ఆ మొండంలో నుంచి రక్తం అని చెప్పేసి ఒక సైఫన్ కొట్టినట్టు కొట్టి కొంచెం సేపు కొట్టుకొని పడిపోయాడు. అప్పుడు ఏం చేశాడు తెలుసా, ఆ మొండాన్ని తీసుకొచ్చి అమ్మగారు వేడి నీళ్ళు రెడీ అయినాయా అని అన్నాడు. మా అమ్మ వాళ్ళు ఏం చేశారు, బాగా వేడిగా ఉన్నటువంటి వేడి నీళ్ళని తీసుకొచ్చి ఒక బేసిన్లో పోసి వాడికి ఇచ్చారు. వాడు ఏం చేశాడు, ఆ వేడి నీళ్ళ దాంట్లో ఈ యొక్క దీన్ని దాంట్లో గట్టిగా పెట్టి ముంచి తీసి ఆ ఈకలు ఉంటాయి చూడమ్మా, ఆ ఈకలు మొత్తాన్ని కట్ చేసేసి ఒక్కొక్కటి కొయ్యటం మొదలుపెట్టాడు. అమ్మ వచ్చి, రే మా పెద్దల్లుడికి లివర్ అంటే బాగా ఇష్టం, నువ్వు లివర్ కోసేటప్పుడు మాత్రం ఆ లివర్ ముక్కల్ని సపరేట్గా పెట్టు, ఎందుకంటే మా అల్లుడికి ఖైమా లివరు ఇదైతే బాగా ఇష్టం అని చెప్పి. ఇంకోటి వచ్చి, అమ్మ మా ఆయనకి కాళ్ళు తొడలంటే బాగా ఇష్టం, కాబట్టి తొడలు కోసేటప్పుడు మాత్రం ఆ తొడల ముక్కలను మాత్రం కొంచెం సపరేట్గా పెట్టించు తల్లి అని చెప్పి ఒక అక్క వచ్చి ఈ రకంగా, ఇంకొకళ్ళకేమో కిడ్నీస్, ఒక్కొక్కళ్ళకి ఏమి ఇష్టమో అన్ని రకంగా చెప్పి వచ్చి, ఇక వచ్చిన తర్వాత మా అమ్మ ఎవరికి కావాల్సినట్టుగా వాళ్ళకి వండి, ఇక మధ్యాహ్నం అందరం 1 గంటకి రెడీ అయ్యి కూర్చున్నాం. వరుసగా పంతిలో ఎవరికి కావాల్సిన వాళ్ళు వడ్డిస్తూ ఉంది. నా దగ్గరకు కూడా రాబోతుంది. ఎప్పుడు వచ్చినప్పుడు ఉదయం మించి జరిగినటువంటి అన్ని సన్నివేశాలు నా కళ్ళ ముందు ఒక్కసారి అలా తిరిగి, అప్పుడు మా అమ్మతో అన్నాను, అమ్మ ఈరోజు మించి నేను మాంసం తినను.
ఏమొచ్చిందో రా పోయే కాలం నీకు, సడన్గా ఎటు తయారయ్యావు? ఏమోనమ్మా నాకు తెలియదు, నాకు తినాలనిపించడం లేదు, నాకు ఉదయం నుంచి జరిగినటువంటి సిచ్యువేషన్స్ అన్నీ నాకు చూశాను తల్లి, నేను ఇక తిన్నాను నా జీవితంలో, అప్పుడు మానుకున్నాను, మరి ఇంతవరకు నేను మళ్ళీ మాంసం ముట్టలేదు. అంటే కొంతమంది అనొచ్చు, సార్ మాంసం తింటే మాకు బలం ఎట్లా వస్తుంది సార్ అని చెప్పి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇందాక చెప్పాను, ఏనుగులు తినేదేంటి? శాకాహారం. అన్నిటికంటే ఎత్తుగా పెరిగేటటువంటి జంతువు ఏది? జిరాఫీ. జిరాఫీ తినేదేంటి? శాకాహారం. కాబట్టి మాంసాహారానికి మన బలానికి సంబంధం లేదు. కాబట్టి బలం వేరు, నువ్వు తీసుకునేటటువంటి ఆహారం వేరు. సార్ నాకు మాంసాహారం అంటే ఇష్టం, నేను తింటాను. ఓకే, నీకు ఇష్టం కాబట్టి తిను, తప్పులేదు. కానీ నాకు బలం కావాలి కాబట్టి నేను మాంసాహారం తింటానంటే మాత్రం తప్పు. ఎందుకంటే బలానికి మాంసాహారానికి సంబంధం లేదు. ఎందుకంటే ఎంతో 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 బలవంతమైనటువంటి జంతువులు శాకాహారం దిగి బతికినాయి బ్రహ్మాండంగా. కాదు సార్ నాకు మాంసాహారం అంటే ఇష్టం. ఓకే, నువ్వు గనక ఈ ఆధ్యాత్మిక పథంలోకి ఈరోజు మీరు ఇక్కడికి వచ్చారు, మీలో కొంతమంది మాంసాహారులు ఉంటే ఉండవచ్చు, కానీ మీరు ధ్యానం చేయండి, కాకపోతే మాంసాహారం తినండి, మీకు అలవాటు ఉంటే. ఒక్కడి మాత్రం నిజం, మీరు గనక రెగ్యులర్గా గనక నేను చెప్తున్నట్టు గనక ధ్యానం చేస్తూ ఉంటే కొన్ని రోజులకి మీకు తెలియకుండానే మీరంతటా మీరే శాకాహారులుగా మారిపోతారని మాత్రం గట్టిగా చెప్తారు. తినండి. ఏడు సార్ మేము మాంసాహారం మానేయలేము, మేము ధ్యానం చేయలేము, మేము వెళ్ళిపోతున్నాం. నేను ఇప్పుడు వెళ్ళిపోవద్దు ఇక్కడి నుంచి. నేను ఏదో మాంసాహారం తింటున్నాను కాబట్టి నా మీద కోపం తీసుకొని వెళ్ళిపోవద్దు. తినండి, ధ్యానం చేయండి. ఆ ధ్యానం యొక్క ప్రభావమే మిమ్మల్ని కొన్ని రోజులకి శాకాహారులుగా మారుస్తుంది. మళ్ళీ సంవత్సరం అయిపోయిన తర్వాత మళ్ళీ నేను వస్తాను, వచ్చినప్పుడు మీరు రండి, అప్పుడు మిమ్మల్ని పిలిచి నేను అడిగితే మీరే మీ అనుభవాన్ని చెప్తారు. సార్ పలానా రోజు మీరు వచ్చారు, ఈరోజు మాట్లాడారు, ఈరోజు సంవత్సరం గడిచింది, నేను ధ్యానం చేస్తున్నాను, నేను ఇప్పుడు శాకాహారిగా మారిపోయాను అని చెప్పి మీరే చెప్తారు. కాబట్టి ధ్యానమే మీ చేత ఆ పని చేయిస్తుంది. మీరు ప్రత్యేకంగా ఈరోజు వచ్చారు కాబట్టి రేపటి నుంచే మేము శాకాహారంగా అయిపోతామని చెప్పి మాట్లాడుతున్నాడు అవసరం లేదు. కాబట్టి తినేటప్పుడు మీ బుద్ధిని ఎందుకు మారుతారో తెలుసా? ధ్యానం దేన్ని పనిచేపిస్తుంది? నీ బుద్ధిని పనిచేపిస్తుంది. ఇప్పుడు దాకా ఏంటి? నీ బుద్ధిని ఉపయోగించకుండా నీ మనసు అడుగుతుంది కాబట్టి తింటూ ఉన్నావు. ధ్యానం ఏం చేస్తుంది? నీ మనసుని కట్టడి చేస్తుంది, నీ బుద్ధిని పెంచుతుంది. నువ్వు తినేటప్పుడు నీ బుద్ధి అడుగు చెప్తుంది, నీవు ధ్యానం చేస్తున్నావు కదా, ఆ జంతువుని అనవసరంగా హింసించొద్దు, ఆ జంతువు కూడా ఒక తల్లి కన్న బిడ్డే కదా, నీ కన్న బిడ్డని ఎవరన్నా ఆ రకంగా తీసుకొని చంపుకొని తింటూ ఉంటే నువ్వెంత బాధపడతావు అని చెప్పి నేను మీకు బోధ చేయటం కాదు, నేను ఇప్పుడు మీకు బోధ చేయటం లేదు. కొన్ని రోజులు అయిన తర్వాత మీ బుద్ధి చేస్తుంది. ఎందుకు బుద్ధి చేస్తుంది? మీరు బుద్ధిని పెంచుకోవడానికి ఏం చేస్తున్నారు? ధ్యానం చేస్తున్నారు. మీరు ధ్యాన ప్రభావం వల్ల మీ బుద్ధి పెరిగి మీ బుద్ధే మీకు చెప్తుంది నేను ఇప్పుడు చెప్తున్నటువంటి మాటలు. అప్పుడు మీ అంతటా మీరే మారుతారు. అంతేగాని ఈరోజు ఇంటికి వెళ్ళి ఈరోజు ఇమీడియట్గా ఓవర్ నైట్గా మాట్లాడుతున్నాడు అంత బలవంతంగా మారిస్తే ఆ మార్పు నిజంగా ఉండదు. ఎప్పుడు కనుక మార్పు అనేది మీ లోపల నుంచి రావాలి. కానీ ఈరోజు నేను చెప్తే సార్ చెప్పారు ఈరోజు నుంచి నేను తప్పు. మీ అంతటా మీరు స్వయంగా మీ బుద్ధిపూర్వకంగా మార్చుకోవాలి. ఏమా నాకు టైం ఎంత అవుతుందో చెప్పాలి, కొంచెం మధ్యలో లేదు. 4 ఓకే, మన టైం ఎంతవరకు ఉందమ్మా? 5 వరకు పర్లేదా? ఇంకొక 1 నాకు 5 దగ్గరికి వస్తుంటే చెప్పు. కాబట్టి ఫస్ట్ శరీరం కావాలంటే ఏం కావాలి? ఎక్కడి నుంచి వచ్చింది? ఆహారం నుంచి వచ్చింది.
కాబట్టి సరైనటువంటి ఆహారం తీసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత ధ్యానం చేయాలంటే శరీరం కావాలి. అంటే ఏంటి? ధ్యానానికి మీ శరీరం సహకరించాలి, అంతే కదా. ఎందుకంటే ధ్యానం ఎంతసేపు చేయాలి అని చెప్పి ఇందాక మీరు అడిగింది. అంటే మన కనుక వయసు ఎంతసేపు ఉంటే ఎంత ఉంటే అన్ని నిమిషాలు ధ్యానం చేయాలి. మీకు 50 ఏళ్ళ వయసు అనుకోమ్మా, 50 నిమిషాలు, అది కనీసం, మ్యాక్సిమం కాదు, మినిమం, కనీసం. ఎక్కువగా సేపు చేస్తే మీ ఇష్టం. మీ వయసు 40 అయితే 40 నిమిషాలు, మీ వయసు 60 అయితే 60 నిమిషాలు, మీ వయసు 30 అయితే 30 నిమిషాలు రోజుకి. అంతసేపు కూర్చోవాలి అంటే మీ యొక్క దేహం మీకు సహకరించాలి. అప్పుడు ఏం చేయాలి? మీ దేహం మీ మాట వినేటట్టుగా చేయాలి. మీ దేహం మాట మీరు వినటం కాదు, మీ మాట మీ దేహం వినాలి. అంటే ఏం చేయాలి? రోజు కొంచెం వ్యాయామం, కొంచెం అటు ఇటు కదలటం, కొంచెం చేస్తే మీ దేహం మీ మాట. కాబట్టి తినటం కూడా, ఎటువంటి ఆహారం తినటం ఒక ఇంపార్టెంట్, ఎంత ఆహారం తినటం కూడా ఇంపార్టెంట్. మీ దేహానికి ఎంత కావాలో అంతవరకే తినాలి, అంతకంటే ఎక్కువ. ఎందుకంటే నాలుక అడుగుతూ ఉంటుంది తిను 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 అని చెప్పి. సో ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత మన దేహమే బాధపడుతుంది. కాబట్టి తినేటప్పుడు కూడా నేను ఇంకా ఒక హస్తం అన్నం తినగలను అనుకున్నప్పుడే ఆపేసేయాలి. ఇంకా నేను ఒక హస్తం అన్నం తినగలను అనుకునేటప్పుడు ఆపేసేయాలి. అర్థం కదా? కాబట్టి వాళ్ళు పెట్టారు వీళ్ళు పెట్టారు మొహం పెట్టుకోవాలి. ఎందుకంటే అలా ఉన్నప్పుడే మీ ఆహారం చక్కగా జీర్ణం అవ్వటం అనేది జరుగుతుంది. అందుకనే తినేటప్పుడు ఏం చేయాలో తెలుసా? 35% నీ పొట్టని ఆహారంతో నింపాలి. ఒక 10% యొక్క పొట్టని దేంతో నింపాలి? నీళ్లతో నింపాలి. నీళ్లతో నింపాలి. ఇంకొక 5%, 10%, 10% దేంతో నింపాలి? గాలితో నింపాలి. పైన ఖాళీ ఎట్టు పెట్టాలి. మీ యొక్క పొట్ట అంటే ఏం లేదు, అదేంటి? అది కూడా ఒక మిక్సీ లాంటిది. ఒక మిక్సీని మీరు గమనించండి. ఒక మిక్సీలో మనం ఏం చేస్తాం? కొంచెం సేపు కూరగాయలు వేస్తాం, తర్వాత ఏం చేస్తాం? కొంచెం నీళ్లు పోస్తాం, దానిపైన ఎట్టు పెడతాం? కొంచెం ఖాళీ ఎట్టు పెడతాం, ఖాళీ పెట్టిన తర్వాత మూత పెడతాం, మూత పెట్టిన తర్వాత బటన్ నొక్కుతాం, చక్కగా తిరుగుద్ది. అలా కాకుండా వరకే కూరలు వేసేసాం అనుకోండి, ఇక నీళ్ళు పోస్తే పొంగిపోతాయి, కానీ నీళ్ళకి ప్లేస్ లేదు. ఈ గాలి ఎక్కడ వేస్తాం? నీళ్ళకే ప్లేస్ లేకపోతే పెడతాం. అప్పుడు కనుక మీరు పైన మూత పెట్టి కనుక తిప్పితే ఏమంటుంది? తిరుగుద్ది. అది తిరగదు. ఏముంటుంది? అంటది కానీ తిరగదు. అంతేగా జరిగేది. కాబట్టి ఆ మిక్సీ ఎట్లానో మీ పొట్ట కూడా అట్లాంటిదే. కాబట్టి మీరు తినేటప్పుడు మీ ఆహారం చక్కగా జీర్ణం కావాలి అంటే ఈ రకంగా చేయాలి. ఎందుకంటే మీ పొట్ట అజీర్ణంతో మీరు ధ్యానం చేస్తూ ఉంటే మీకు ధ్యానం సహకరించదు. మీరు పొట్టలో గ్యాస్ వస్తూ పొట్ట గుండుగా పెట్టుకొని నిద్ర వస్తుంది. చాలామంది సార్ నాకు ధ్యానం చేస్తే నిద్ర వస్తుంది అంటారు. అందుకని అన్నం తినంగానే ధ్యానం చేయకూడదు, నిద్ర వస్తుంది. కాబట్టి ఇవన్నీ రాకుండా ఉండాలంటే ఇంకా నాకు కొంచెం ఆకలి ఉన్నది అన్నప్పుడే మీరు తింటాం ఆపేసేయాలి. ఈ రకంగా శరీరాన్ని మనం కంట్రోల్ చేయాలి. వెజిటేరియనిజం, శాకాహార భోజనం చేస్తూ ఎంత భోజనం అయితే అవసరమో అంతకంటే కొంచెం తక్కువ భోజనం చేస్తూ శరీరాన్ని, అందుకనే ఫస్ట్ ఏమంటారో తెలుసా? దీన్ని అన్నమయ కోశమును జయించుట అంటారు. అన్నమయ కోశం అంటే ఏంటి? మన శరీరాన్ని, ఒక పేరేంటి? అన్నమయ కోశము అంటే ఏంటి? అన్నంతో తయారైంది కాబట్టి మన శరీరాన్ని అన్నమయ కోశము అంటాం. కాబట్టి మనం 5 విజయాలు సాధించాలి. ఇది మొట్టమొదటి విజయం ఏంటది? అన్నమయ కోశము పైన విజయమును సాధించుట. అంటే ఏంటి? సరైన ఆహారముతో మన శరీరము మనం చెప్పేటట్టు వినాలి. అంటే ఏంటి? మనం ఎంతసేపు ధ్యానంలో కూర్చుంటే ఈ శరీరం నోరు మూసుకొని కూర్చోవాలి అంతే. నేనుండను, నేను నెబ్బుట్టిస్తాను నీకు అని చెప్పి మనల్ని ఏడిపిస్తుంటుంది. నో, మనం చిన్నపిల్లల్ని ఏ రకంగా బుజ్జిగుజ్జి కూర్చొని చదివిస్తామో ఆ రకంగా మన శరీరాన్ని కూర్చోబెట్టి ధ్యానం చేయించాలి శరీరంతో. కాబట్టి శరీరం మనం చెప్పినట్టుగా మనం మాట వినాలి. కాబట్టి మొట్టమొదటిది శరీరము అన్నమయ కోశం పైన విజయం సాధించిన వాడు అవుతాం. మనం ధ్యానం చేయాలంటే ఇంకేం కావాలి? మనకి
ముందు మన శరీరం కావాలి, శరీరం గురించి పనిచేసేసుకున్నాము. ఇంకా శరీరం అంతా అది ఇంకేం ఉండాలి, ఇంకా ఒకటి ఉండాలి. శరీరం అనుకుంటాం, మా చచ్చిపోయిన శవానికి కూడా శరీరం ఉంటుంది. చచ్చిపోయిన శవానికి శవం ఉండదా, శరీరం ఉండదా, ఉండదా శరీరానికి? ఆ శరీరాన్నే కదా మనం పనుకోబెట్టేది. ఏం కావాలి, ఇంకొకటి ఉండాలి, తప్పనిసరిగా ఉండాల్సింది ఒకటి ఉండాలి. ఏదమ్మా, ఏమ్మా? గాలి, గాలి ఉండాలి, ప్రాణం ఉండాలి. శరీరం ఉంటే ఉపయోగం ఉందా? అందరికి ఒకసారి చప్పట్లు కొట్టడం వారికి. శరీరం ఉన్న తర్వాత నెక్స్ట్ ఉండాలి, ప్రాణం ఉండాలి. ఈ శరీరంలో ప్రాణం ఉండాలి. ప్రాణం ఉంటేనే కదా నువ్వు ధ్యానం చేసేది. ప్రాణం అంటే ఎక్కడుంది? మన ప్రాణం దేంట్లో ఉంది? మన ప్రాణం శరీరంలో ఎక్కడుందమ్మా? శవంలో కూడా శరీరం ఉంటుంది, కానీ దాంట్లో ప్రాణం ఉండదు. మాయల పకీర్ ప్రాణం ఎక్కడుంది? చిలకలో ఉంది. మనిషి ప్రాణం దేంట్లో ఉంది? మనం తీసుకునేటటువంటి శ్వాసలో ఉంది. మనం తీసుకునేటటువంటి శ్వాసలో మన ప్రాణం దాగున్నది. అందుకనే మన ప్రాణాన్ని మనం గనక పట్టుకుంటే మనకి ఏమి చేయలేదు. కాబట్టి ఒక శరీరాన్ని చేసిన తర్వాత నెక్స్ట్ నువ్వు దేని మీద విజయం సాధించాలి? నీ ప్రాణం మీద విజయం సాధించాలి. అంటే ప్రాణమయ కోశం పైన విజయం సాధించాలి. ప్రాణమయ కోశము అంటే ఎక్కడుందంటే నీ శ్వాసలో ఉన్నది. శ్వాసలో నువ్వేం తీసుకుంటావు? ప్రాణవాయువుని లోపలికి తీసుకుంటావు, అంతే కదా? ఆక్సిజన్ అంటే తెలుగులో ఆక్సిజన్కి తెలుగు పేరేంటి? ప్రాణవాయువు. అంటే నీకు ప్రాణమును ఇచ్చేటటువంటి వాయువుని ప్రాణవాయువు అంటాం. కాబట్టి ఆ ప్రాణవాయువుని తీసుకోవాలి జాగ్రత్తగా, ఎటువంటి తొందర లేకుండా నిదానంగా. నీకు ఎంత అవసరమో అంతే తీసుకోవాలి. ఎక్కువ తీసుకోకూడదు, తక్కువ తీసుకోకూడదు. తక్కువ తీసుకుంటే పర్లా, ఎక్కువ మాత్రం తీసుకోకూడదు. ఎక్కువ అంటే ఏంటి? ఎప్పుడు ఎక్కువ తీసుకుంటాం మనం తెలుసా? ఎప్పుడు ఎక్కువ తీసుకుంటాం? ఏదైనా స్ట్రెస్గా ఉన్నప్పుడు, భయపడినప్పుడు, కోపం వచ్చినప్పుడు ఎక్కువ శ్వాసలు తీసుకుంటాం. కోపం వచ్చిన తర్వాత అంటాం, అంటే ఎక్కువ తీసుకుంటాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మన యొక్క జీవిత కాలాన్ని నిర్ణయించేది సంవత్సరాలు కాదు. మన జీవిత కాలాన్ని నిర్ణయించేది ఎవరో తెలుసా? శ్వాస. మనం ఇక్కడికి కిందకు భూమి మీదకి వచ్చేటప్పుడు వీడి యొక్క బ్యాంకులో ఇన్ని వేల శ్వాసల్ని వేస్తున్నాను అని చెప్పి ఏవబడిన తర్వాత మనం కిందకు వస్తున్నాం. అందుకనే శ్వాస, నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడు నువ్వు శ్వాస జరగదు. నీ శ్వాస ఎప్పుడు మొదలవుద్దో తెలుసా? మొట్టమొదటి శ్వాస ఎప్పుడు మొదలవుద్దో తెలుసా? నీ తల్లి గర్భంలో నుంచి బయటికి వచ్చినటువంటి మరుక్షణం. అప్పుడు దాకా నీ ఊపిరితిత్తులు ఇట్లుంటాయి. నువ్వు తల్లి గర్భంలో నుంచి బయటికి వచ్చేదాకా. ఒక్కసారి నువ్వు బయటకు వచ్చిన తర్వాత ఒక్కసారి నువ్వేమంటావు తెలుసా? అంటుంది బిడ్డ. అనేటప్పటికి ఏమవుతుంది తెలుసా? ఒక్కసారి నీ యొక్క ఊపిరితిత్తులు అని చెప్పి తెలుసుకుంటాయి, అని చెప్పి చెప్పు. అప్పుడు బిగిన్ అవుతుంది నీ మొట్టమొదటి శ్వాస. అప్పుడు వీలవుతుంది. తల్లి గర్భంలో ఉన్నప్పుడు నీకు శ్వాస జరగదు. తల్లి తీసుకుంటుంది శ్వాస, ఆ యొక్క ఆక్సిజన్, ఆ యొక్క ప్రాణవాయువు నీలోకి వచ్చేస్తుంది. అప్పుడు బిగినైన శ్వాస, లాస్ట్ శ్వాస ఎటవుతుంది తెలుసా? ఒక్కసారి లోపలికి వస్తుంది అంటావు, ఇంకా మళ్ళీ బయట లోపలికి రాదు. అది మరణం. కాబట్టి మొట్టమొదటి శ్వాస లోపలికి తీసుకుంటే జననం, లాస్ట్ శ్వాసను బయటికి పీలిస్తే మరణం. అంటే మన యొక్క జీవనం అంటే ఏంటంటే ఒక్క శ్వాసే జీవనం. లోపలికి తీసుకోవటం, బయటికి వదలటం. అందుకని జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు కనుక మన శ్వాసల్ని త్వరగా తీసుకున్నాం అనుకో, ఆ బ్యాంకులో డిపాజిట్ చేసేవారు వీడికి ఒక 5 లక్షల శ్వాసలు ఇస్తున్నాను అని చెప్పి అంటాం. ఆ 5 లక్షల శ్వాసలు బ్యాంకులో ఉన్నాయి. నువ్వు కొంచెం డ్రా చేసుకొని కొంచెం ఎక్కువ నిదానంగా కనుక శ్వాసలు వాడుకొని బ్యాంకులో ఉన్న డబ్బులను కనుక కొద్దిగా జాగ్రత్తగా వాడుకుంటే ఆ డబ్బులు నీకు ఎక్కువ రోజులు వస్తాయి. ఎక్కువ రోజులు నువ్వు హాయిగా బతకచ్చు. అలానే ఆ శ్వాసను కొంచెం వాడుకుంటే నువ్వు ఎక్కువ రోజులు బతుకుతావు.
అంటే మధ్యలో యాక్సిడెంట్లు ఇట్లాంటివి కాకపోతే అదే కనుక ఆ శ్వాసను నువ్వు కనుక గబ 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 వాడుకున్నావు అనుకో, ఆ బ్యాంకులో ఉన్నటువంటి శ్వాసలన్నీ అయిపోతాయి. కానీ ఆ శ్వాసలు అయిపోగానే నువ్వు వెళ్ళిపోవడం. అందుకని శ్వాసలు చాలా పొదుపుగా వాడుకోవాలి. మనం చాలా పొదుపుగా వాడుకోవాలి. నిదానంగా కొద్దిగా, అంటే నిమిషానికి మనకి 12 శ్వాసలు కావాలి, అంతకంటే అవసరం లేదు. కానీ నువ్వు చేసే కొద్ది ఏమవుతుంది తెలుసా, నీ శ్వాసల యొక్క అవసరం తగ్గిపోద్ది. కొంతమంది కొన్ని రోజులు ధ్యానం చేసావనుకో, నీకు నిమిషానికి 10 శ్వాసలే సరిపోతాయి. ఇంకా ధ్యానం చేసామనుకో నిమిషానికి 6 శ్వాసలే సరిపోతాయి. ఇంకా ధ్యానం చేసామనుకో కొంతమంది ఋషులు మునులు కనీసం నిమిషానికి 4 శ్వాసలతో బతికే వాళ్ళు ఉన్నారు. అంటే నువ్వు ధ్యానం చేసే కొద్దీ నీకు శ్వాసల యొక్క అవసరం తగ్గిపోతుంది. నువ్వు తక్కువ శ్వాసలు చేసేవాడు అవుతావు. అందుకని ఎక్కువ ఆరోగ్యంగా ఎక్కువ రోజులు పెరగడానికి అవకాశం ఉంటుంది అమ్మా. కాబట్టి ఈ రకంగా తక్కువ శ్వాసలు కనుక తీసుకుంటే నువ్వు ప్రాణమయ కోశం పైన విజయం సాధిస్తావు ఏమ్మా. కాబట్టి ఈ రకంగా శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, అన్నమయ కోశం, తర్వాత నీ యొక్క శ్వాస మీద ధ్యాస పెట్టేసేసి నీ యొక్క శ్వాసల్ని నీ ప్రాణాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రాణమయ కోశం. మూడో కోశం పేరు ఎవరు తెలుసా, మనోమయ కోశము. ఇక్కడికి వస్తున్నాం. మెయిన్గా మనందరి ప్రాబ్లం ఎక్కడుంది, ఈ మనోమయ కోశంలో ఉంది. ఇందాక అమ్మగారు చెప్పారు, మనసు అంటే ఏం చెప్పారు, ఆలోచనలే మనస్సు. ఆలోచన రాహిత్య స్థితికి వెళ్ళావంటే అర్థం ఏంటి, మనకి మనసుని చంపేసేసాం. అంటే మనసు లేదు. మనసు ఉన్నది అంటే ఆలోచనలు వస్తున్నాయి. అంటే ఏంటి, మీరు నిజంగా మీ మనసులు కంటిన్యూస్గా ఏది అడిగితే మీకు అది జరుగుతుంది. మీరు ఏం అడుగుతున్నారో మీకు తెలియదు. ఒక పని చేయండి, ఒకరోజు మీకు మనసులో వచ్చినటువంటి ఆలోచనలన్నీ ఒక నోట్బుక్ తీసుకొని రాయండి. ప్రతి ఆలోచన, మంచి ఆలోచన చెడు ఆలోచన, మొత్తం ప్రతి ఆలోచన రాయండి. ప్రయత్నించండి. అట్లీస్ట్ మనం ఎన్ని చెడ్డ ఆలోచనలు చేస్తున్నామో మనకు అర్థమవుతుంది. నిజంగా రాయండి. మీకు మనసులో వచ్చిన ప్రతి ఆలోచన కనుక రాస్తే, అందుకని మనసు అనేది చాలా జాగ్రత్త ఉండాలి, మనసు ఆలోచన. కానీ ఒక గొప్ప విషయం ఉంది, ఏంటో తెలుసా, నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టి నువ్వు ఆలోచించాలన్నావు అనుకో, నీ వల్ల కాదు. నేను శ్వాస మీద ధ్యాస పెడతాను, ఆలోచిస్తాను అని చెప్పి అనుకున్నావు అనుకో, నీ వల్ల కాదు. నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు అనుకో, నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టలేవు. రెండు ఒకసారి మాత్రం చేయడానికి వీలు కాదు. అర్థమైందా? నువ్వు శ్వాస మీద ధ్యాస ఉన్నది అంటే నువ్వు ఆలోచనలు చేసేయటానికి వీలే లేదు. ఒకవేళ నువ్వు ఆలోచనలు చేస్తున్నావు అంటే దాని అర్థం ఏంటో తెలుసా, నీకు శ్వాస మీద ధ్యాస లేదు అని అర్థం. అంటే ఏంటి, ఇక్కడ నువ్వు కనుక శ్వాస మీద ధ్యాస పెట్టావనుకో, ఆటోమేటిక్గా నువ్వేం చేస్తున్నావు, ఆలోచనలని లేకుండా చేస్తున్నావు. ఒకవేళ నువ్వు ఆలోచనలే చేస్తున్నావు అనుకో, దాని అర్థం ఏంటి, నీకు శ్వాస మీద ధ్యాస లేదు. అందుకని ఏమంటారు పత్రిజీ, నువ్వు అనగా ఆలోచనలు చేస్తున్నప్పుడు నీ ఆలోచనలన్నింటినీ ఎక్కడ తీసేసి ఎక్కడ రమ్మంటాడు, శ్వాస మీదకి రమ్మంటాడు. అంటే ఇదేంటి, రెండు కొంటే ఒకటి కొంటే రెండోది ఫ్రీ, అంతే కదా. నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టావనుకో, ఆటోమేటిక్గా నీకేముంది, నువ్వు శ్వాస మీద ధ్యాస వస్తుంది, ఆలోచనల రాహిత్య స్థితికి కూడా వస్తుంది. అర్థమైందా? కాబట్టి ఈ యొక్క ఆలోచన రాహిత్య స్థితిని ఏమంటారంటే మనోమయ కోశమును జయించుట అంటారు. మనసుని జయించటం, ఆలోచన రాహిత్య స్థితిని జయించటం అని చెప్పి అంటారు. ఎప్పుడైతే ఈ మనసును కనుక జయించి నువ్వు ఆలోచన రాహిత్య స్థితికి చేరావో,
ఏమవుతుందో తెలుసా, మనందరిలో ఇందాక చెప్పాను కదా ఆత్మ అనేది ఉంటుందని. కానీ మన ఆత్మ ఉన్నా కూడా ఆ ఆత్మ ఎందుకు ప్రకాశించడం లేదు, ఆ ఆత్మ యొక్క ప్రభావం మన మీద ఎందుకు పట్టడం లేదో తెలుసా? దానికి ఒక ఉదాహరణ చెప్పాలి. సూర్యుడు ఉన్నాడు, సూర్యుడి నుంచి కిరణాలు విపరీతంగా వస్తున్నాయి కదా. మనకు సూర్యగ్రహణం అనేది వస్తుంది తెలుసు కదా. సూర్యగ్రహణంలో ఎవరు కనిపిస్తారు మనకి? సూర్యుడు కనిపిస్తారు సరిగ్గా. సూర్యుడికి మనకి ఎవరు అడ్డొస్తారు, మధ్యలో ఎవరు అడ్డొస్తారు తెలుసా? చంద్రుడు. సూర్యగ్రహణం అమ్మ. సూర్యగ్రహణం రోజున సూర్యుడికి మనకి చంద్రుడు అడ్డం వస్తాడు. అందువల్ల సూర్యుడి యొక్క ప్రకాశాన్ని చేస్తాడు. కానీ మబ్బులు కూడా చెప్పుకోవచ్చు. ఏదన్నా కనుక సూర్యుడు ఉంది, చిన్న మబ్బు అడ్డం వచ్చింది, సూర్యుడు ఎంత పెద్దవాడు, మబ్బు ఎంత చిన్నది. కాబట్టి మబ్బు అడ్డం వస్తే సూర్యుడు ప్రకాశం ఆగిపోద్ది. అదంతా ఎందుకు? సూర్యుడు కనుక అట్లా పడుతుంది అనుకోండి, మన కారులో వెళ్తున్నాము, లేకపోతే మనం ఏదైనా ఎదురు నడుస్తున్నాం, సూర్యుడికి సూర్యుడు కనబడుతుంది, ఏమని పెట్టుకుంటాం? ఇట్లా అంటాం. అంటే జస్ట్ ఒక 4 ఏళ్ళు అరచేతితోటి నీకు గనక సూర్యుడికి నీకు మనక అడ్డం కనుక పెడితే సూర్యుడి యొక్క ప్రకాశం నీ మీద పడకుండా ఉంటుంది, అంతే కదా. అదేవిధంగా మనలో ఉన్నటువంటి ఆత్మ ప్రకాశం ప్రజ్వరిల్లి మనం దేవుళ్ళుగా ఎందుకు మారలేకపోతున్నామంటే మనకిను ఆత్మకి మధ్యలో ఒకళ్ళు అడ్డొస్తారు. ఎవరో తెలుసా? అది మనసు. ఆ మనసు యొక్క ప్రభావం వల్ల ఆ ఆత్మ యొక్క ప్రకాశించటం లేదు. ఎప్పుడైతే ఈ మనసుని గనక పక్కకు తొలగించామో ఇక అడ్డెవరు లేరు. కాబట్టి ఆత్మ ప్రకాశించటం మొదలుపెడుతుంది. కాబట్టి ఈ మనసుని అడ్డు తొలగించాలంటే ఏం చేయాలి? ఆలోచనలు లేకుండా చేయాలి. ఎందుకు? ఆలోచనలు అంటేనే మనసు. ఆలోచన లేకపోతే మనసు లేదు. ఆలోచన రాహిత్య స్థితికి వచ్చావు అంటే నీ మనసుని తొలగించావు. కాబట్టి మనసు తొలగితే ఆత్మకి అడ్డు తొలగిపోయింది. అప్పుడు ఇక ఆత్మ ప్రకాశించటం మొదలుపెడుతుంది. గ్రాడ్యువల్గా ధ్యానం చేస్తూ 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 ఉంటే ఇక ఆత్మ ప్రకాశం మొదలుపెడుతుంది. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? సాయిబాబా, సిద్ధి సాయిబాబా భక్తులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? సిద్ధి సాయిబాబా ఏమంటారు తెలుసా? నువ్వు 1 అడుగు వేస్తే నేను నీ కోసం 10 అడుగులు వేస్తానని చెప్పంటారు. అదేవిధంగా నువ్వు ఇప్పుడు ఎన్ని అడుగులు వేసావు? 3 అడుగులు వేసావు, ఇంకా 2 అడుగులు వేయాలి. అది నువ్వు వేయాల్సినటువంటి పని లేదు. దేవుడే నీ వైపు అడుగులేసి నిన్ను తనలోకి చేర్చుకుంటాడు. ఏంటో తెలుసా? ఏం జరుగుతుందో తెలుసా? అప్పుడు ఈ యొక్క మనోమయ కోశాన్ని మీద విజయం సాధించినప్పుడు నువ్వు ఏ పుస్తకాలనైతే చదివితే, ఏ గ్రంథాలనైతే గనక చదివితే నీకు ఇంకా ఈ యొక్క జ్ఞానం ఇంకా పెరుగుతుందో 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 అటువంటి గ్రంథాలను విశ్వం నీ దగ్గరకు తీసుకొస్తుంది. ఎట్లా? నువ్వు ఎక్కడికో ఒక షాప్కి వెళ్తావు, పుస్తకం షాప్కి. ఆ పుస్తకంలో ఏదో ధ్యానము దాని ఉపయోగాలు అనేది ఇది కనిపిస్తుంది. ఆ పుస్తకం తీస్తావు, చదువుతావు. లేకపోతే నీ ఫ్రెండ్ ఎవరో ఉండేసి నేను ఈ పుస్తకం చదివాను, చాలా బాగుంది, నువ్వు కూడా చదువు అని చెప్పి ఎవరో నీకు చెప్పడం జరుగుతుంది. ఆ రకంగా పుస్తకాలు నీ దగ్గరికి రావడం జరుగుతుంది. లేకపోతే నీ కొడుకో నీ మనవడో నీ మనవడాలో ఎవరో నీ దగ్గరికి వచ్చి ధ్యానం గురించి మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ రకంగా మీలో ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని పెంచడానికి. కాబట్టి అప్పుడు దీన్ని ఏమంటారు తెలుసా? స్వాధ్యాయము అంటారు. దాని తర్వాత ఏమవుతుందో తెలుసా? మీ దగ్గరికి ఇంతవరకు మీరు వస్తే మీ దగ్గరికి ధ్యానం గురించి ఇంకా బాగా చెప్పేటటువంటి వ్యక్తులు మీ దగ్గరకు విశ్వం తీసుకొస్తుంది. ఆ వ్యక్తుల్ని మీతోటి పరిచయం చేయబడుతుంది. మంచి మంచి వ్యక్తుల్ని ధ్యానం చేసేటటువంటి వాళ్ళందరినీ మీ దగ్గరకు తీసుకురాబడుతుంది. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను, నేనెవరు, నేను ఎక్కడున్నాను, మీరు ఎక్కడున్నాను, ఈ రోజు ఎందుకు కలుసుకుంటున్నామని ఇద్దరం. ఇది నా గొప్పతనం కాదు, మీ గొప్పతనం కాదు. ఎవరి గొప్పతనం? విశ్వం యొక్క గొప్పతనం. కాబట్టి దీన్ని ఏమంటారు తెలుసా? సజ్జన సాంగత్యము అంటారు. కాబట్టి స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము. ఈ సజ్జన సాంగత్యము, స్వాంగత్యము, రజ్జన సాంగత్యము, స్వాధ్యాయం కనుక చేస్తే మనకేమొస్తుంది? ఏమొస్తుంది? ఆ 2 కనుక చేస్తే జ్ఞానం వస్తుంది, అంతే కదా. దీని గురించి జ్ఞానం వస్తుంది. జ్ఞానం రాగానే మనిషికి ఏమొస్తుంది?
ఏమొస్తుంది? జ్ఞానం కాగానే మనుషులకి ఏమొస్తుంది? అహంకారం వస్తుంది. నాకు అన్నీ తెలుసు, మీకేం తెలియదు అహంకారం. ఒక్కసారి కనుక ఈ జ్ఞానం వచ్చిన తర్వాత నీ అహంకారం వచ్చిందంటే ఆకాశానికి ఇప్పుడు దాకా ఎంతో కష్టపడి ఒక్కొక్క చెట్టు రాయిని ఎక్కడి దాకా తీసుకెళ్ళావు? ఆల్మోస్ట్ చివరగా ఇంకొంచెం ఎక్కితే కొండ ఎక్కిపోతుంది ఈ రాయిని. ఒక్కసారి కనుక నీ కనుక అహంకారం వచ్చిందంటే ఏమైపోతుంది సార్? అంత దూరం వెళ్ళినటువంటి రాయి ఒక్కసారి మొత్తం దొల్లుకుంటూ 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 వచ్చి మళ్ళీ కింద పడుతుంది. ఏమి ఉపయోగం లేదు. కాబట్టి అహంకారము అనేది మనకి ఎటువంటి పరిస్థితుల్లోనూ రాకూడదు. మరి ఏం రావాలి? వినయం రావాలి. జ్ఞానం తెలుసుకునే కొద్దీ నీలో వినయం రావాలి. ఈ జ్ఞానానికి గనక వినయం గనక జోడిస్తే ఈ జ్ఞానం దేనిగా మారిపోతుందో తెలుసా? విజ్ఞానంగా మారిపోతుంది. విజ్ఞానము అంటే వినయముతో కూడినటువంటి జ్ఞానాన్ని విజ్ఞానము అంటారు. ఈ విజ్ఞానంతో నువ్వు విజ్ఞానమయ కోశాన్ని కూడా జయిస్తావు. ఈ విజ్ఞానమయ కోశాన్ని కూడా జయిస్తే ఇప్పుడు ఈ స్థితిలో ఫస్ట్ ఏంటి? అన్నమయ కోసమైనటువంటి ఈ శరీరాన్ని కనుక ఇట్లా పెట్టుకొని నువ్వు పట్టుకొని కూర్చొని ధ్యానంలో కూర్చుంటే నీ శరీరం సహకరిస్తుంది. రెండోది ఏంటి? అప్పుడు ప్రాణమయ కోశం వైపు వెళ్ళి శ్వాస మీద గనక ధ్యాస గనక పెట్టి చూసి కళ్ళు మూసుకొని కనుక చూస్తుంటే ప్రాణమయ కోశం నీ మాట విని ప్రాణమయ కోశాన్ని జయిస్తావు. అప్పుడు ఏం చేస్తావు? ఎప్పుడైతే నువ్వు శ్వాస మీద దృష్టి పెడతావో మీ మనోమయ కోశం ఆటోమేటిక్గా జయించబడుతుంది. అంటే ఏంటి? గ్రాడ్యువల్గా నీకు వచ్చేటువంటి ఆలోచనలన్నీ తగ్గిపోతాయి. ఆలోచన రాహిత్య స్థితికి చేరుకుంటావు. అంటే మనోమయ కోశం వైపు విజయం సాధించావు. అప్పుడు తర్వాత నీకు స్వాధ్యాయం ద్వారా, సజ్జన సాంగత్యం ద్వారా, వినయం ద్వారా విజ్ఞానం వచ్చింది. విజ్ఞానమయ కోశాన్ని కూడా జయిస్తావు. ఆ రకంగా కూర్చొని నువ్వు 40 నిమిషాల సేపు 50 నిమిషాల సేపు కనుక ధ్యానం కనుక చేస్తే అప్పుడు నీకు ఒక రకమైనటువంటి అనుభూతి కలుగుతుంది. ఆ అనుభూతి పేరేంటో తెలుసా? ఎవరన్నా చెప్పగలరా ఆ అనుభూతి పేరు? ఎవరమ్మా చెప్పింది? వెరీ గుడ్. అందరికి ఒకసారి చెప్పడం పెట్టండమ్మా. అద్భుతం. ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నామ్మా దానం నువ్వు ఏమ్మా? వెరీ గుడ్, వెరీ గుడ్. కాబట్టి అప్పుడు మనం పొందేటటువంటి ఆ అనుభూతి పేరే ఆనందం. ఆ పొందేటువంటి అనుభూతి పేరేంటి తెలుసా? ఆనందం. ఆ ధ్యానం చేసేటప్పుడు నీకు ఆనందానుభూతి కలుగుతుంది. ఆనందానుభూతి కలుగుతున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? నీకు ఎప్పుడైతే ఆ ఆనందాన్ని నువ్వు అనుభవిస్తున్నావో నువ్వు భగవంతుడికి అతి దగ్గరగా ఉన్నావు అని అర్థం. ఎందుకో తెలుసా? భగవంతుడికి ఒక పేరు ఉంది. ఆ పేరు రాముడో, కృష్ణుడో, వెంకటేశ్వర స్వామో కాదు. అవి మామూలుగా మనం పెట్టుకున్న పేర్లు. అసలు భగవంతుడికి ఒక పేరు ఉంది. ఆ భగవంతుడి పేరు ఏంటో తెలుసా? సత్ చిత్ ఆనందం. భగవంతుడి పేరు ఏంటో తెలుసా? సత్ చిత్ ఆనందం. సత్యము. సత్ అంటే ఎప్పుడు సత్యం అంటే అర్థం. ఎల్లప్పుడూ ఉండేటటువంటి దాని సత్యము. చైతన్యము. ఎప్పుడు కూడా మెలకువతో ఉండేటటువంటి వాడు. ఎప్పుడు వేకువతో ఉండేటటువంటి, ఎరుకతో ఉండేటటువంటి వాడు చైతన్యము. సచ్చిత్ అంటే ఆనందము. ఎప్పుడు ఆనందంగా ఉండేవాడు. సత్ ఎల్లప్పుడూ ఎరుకతో ఆనందంగా ఉండేటటువంటి వాడిని భగవంతుడు అంటాం. అంటే నువ్వు ఎప్పుడు ఈ యొక్క ధ్యానంలో కూర్చున్నప్పుడు కనుక ఆ ఆనందానుభూతిని పొందుతున్నావో నువ్వు ఎవరివి? దేవుడివి. నువ్వు దేవుడుగా మారిపోతున్నావు అని అర్థం. అంటే ఈ రకంగా కనుక ధ్యానం కనుక చేస్తూ 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 ఉంటే నువ్వే దేవుడుగా మారేటటువంటి అవకాశం ఉన్నది. ఇప్పుడు చెప్పండి, దేవుడికి ఈ విశ్వంలో అసాధ్యమైనది ఏదైనా ఉండటానికి అవకాశం ఉన్నదా?
దేవుడికి అసాధ్యమైనది ఏమన్నా ఉందా? ఉంటే ఆయన దేవుడే కాదు. దేవుడు కనుక ఏదన్నా ఒక పని కనుక చేయలేకపోతే ఆయన దేవుడే కాదు. నువ్వే దేవుడిగా కనుక మారితే ఏ పని చేయటం కూడా నీకు సాధ్యమే. నువ్వు కోరినటువంటి కోరిక కనుక సరైనదైతే ఏ కోరికైనా సరే నువ్వు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ ధ్యానం ద్వారా. ఏమ్మా? కాబట్టి ఈ ధ్యానం వల్ల అటువంటి ఉపయోగం, ఈ ధ్యానం ఈ రకంగా చేయాలి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సుధాకర్ మంచినీళ్ళు అర్థమైందమ్మా? ఇప్పుడు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే చెప్పమ్మా, అడుగుదాం, తర్వాత టాపిక్ వెళ్ళబోయాం. చూసారా, అలా ఒక మంచి క్వశ్చన్ అట్లా అడిగితే అది అందరికీ ఉపయోగపడుతుంది ఆ ప్రశ్న. కానీ ఆ ప్రశ్నలు అడిగితే మీరు సిగ్గుపడ్డారనుకోండి, అది మీలో ఉంటుంది, మీకు కూడా దానికి అర్థం తెలియదు. కానీ మీరు ఏమనకైతే 10 మందికి ఉపయోగపడుతుంది అది. ఏమ్మా? ఏంటంటే ఒకటమ్మా, అంటే మెయిన్గా అడుగుతుంది ఏంటంటే, పత్రిజీ గారు ఒక మాట అన్నారు, ఏమని? నో మెడిసిన్ నో డాక్టర్. దాన్ని చాలామంది కూడా అపార్థం చేసుకుంటున్నారు. వారు అన్నటువంటి ఉద్దేశం ఒకటి, మనం దాన్ని అర్థం చేసుకునేటటువంటి ఉద్దేశం ఒకటి. దాన్ని వివరించి చెప్తాను. మనిషి ఎక్కువ కాలం మనందరం కూడా ఆధ్యాత్మిక జీవనంలోకి, మెడిటేషన్లోకి వచ్చినా కూడా మనిషి ఎక్కువ కాలం బ్రతకాలని కోరుకుంటాం. మనందరం అంతే కదా. మనకు చావు దగ్గరకు వస్తుందంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఇంకొక సంవత్సరం బతికితే బాగుండు, లేకపోతే 90 ఏళ్ళు, 99 ఏళ్ళు, 100 ఏళ్ళ వాడిని కూడా ఏమైనా సరిపోయిందా, 100 ఏళ్ళు బతికావు కదా, హాయిగా ఉంది, ఇంకొక సంవత్సరం, ఇంకొక సంవత్సరం, ఇంకొక సంవత్సరం అని చెప్పి అంటే మనిషికి ప్రతి వాళ్ళకి కూడా బ్రతుకంటే అంత ఇష్టం. ఇంకా బ్రతకాలి, ఇంకా బ్రతకాలనే కోరిక ఉంటుంది. ఎంత పెద్ద స్వామీజీలకు కూడా ఇంకొక కొంచెం సేపు బతకాలి, ఇంకొక రోజు బతికితే బాగుండదు. ఎవరికి చనిపోవటం అనేది ఇష్టం ఉండదు. కారణం ఏంటో తెలుసా? అరే, ఇంత ఆధ్యాత్మిక చదివి, ఇన్ని పుస్తకాలు చదివి, ఇన్ని భగవద్గీతలు చదివి, ఇన్ని ఉపనిషత్తులు చదివి ఇంత అయిపోయాడు, ఇంకా నీకు అంత బ్రతుకు మీద అంత మమకారం ఎందుకయ్యా అని చెప్పేవారిని అడిగితే కారణం ఏంటో తెలుసా? ఎందుకు బతుకుదాం అనుకుంటున్నాము? ఒక విషయం నిజమమ్మా, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రతి వాళ్ళు అసలు మనిషి ఆధ్యాత్మికంలో వచ్చిన తర్వాత మనిషి ఏం కోరుకుంటాడు? మనిషికి కావాల్సింది ఏంటి? ఆధ్యాత్మికంలోకి ఈ రకంగా ఆత్మ పరిస్థితుల్లోకి వచ్చిన తర్వాత, ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత చివరికి ఫైనల్గా మనందరం దేనికోసం పాటలు పడుతున్నాం? ఆరోగ్యం. ఆరోగ్యం ఎందుకు? ఆనందం కోసం. ఆనందం ఎందుకు? చివరిలో మనకు కావాల్సింది ఏంటి మనందరికీ? ఇంకా అంతకంటే ఇంకా పెద్దది ఉంది. ఎవరు అన్నారు? ఎవరమ్మా? ఏమన్నారు? మోక్షం. మనందరికి ఏంటి సార్ మీరు పైన ఏమ్మా? మోక్షం. వెరీ గుడ్. అందరికి కావాల్సింది మోక్షం. అదే మనందరం కోరుకునేది మోక్షమే కదా. అయితే మనందరికి మోక్షం వస్తుందా? ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మోక్షం వస్తుందండి? మా అందరికీ మోక్షం వస్తుంది అని చెప్పిన ఉత్తమ చేతులు ఎత్తండి. మా అందరికీ డెఫినెట్గా మోక్షం వస్తుంది. ఓకే, చూడండి ఎంత తక్కువ మంది ఎత్తారు. కానీ ఒక్క విషయం నిజం, మీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి మోక్షం అనేది వచ్చి తీరుతుంది. నో డౌట్ అబౌట్ ఇట్. ప్రతి ఒక్కళ్ళకి వితౌట్ ఎక్సెప్షన్ ప్రతి వాళ్ళకి వస్తుంది మోక్షం. కానీ ఇక్కడ ఒక మాట ఉంది. అదే సినిమాలు అంటాడు కదా, నాకు కొంచెం తిక్కుంది, దానికి ఒక లెక్క ఉందని. అయితే దీనికి ఒక కానీని చేర్చాలి. ఏంటో తెలుసా? కానీ నో,
ఎప్పుడు అనేది ప్రశ్న. మనందరికీ మోక్షం వస్తుంది, కానీ ఎప్పుడు? ఈ జన్మలోనా, వచ్చే జన్మలోనా, 100 జన్మల తర్వాత, 1000 జన్మల తర్వాత, 10,000 జన్మల తర్వాత? అది ఎప్పుడు అనేదే తప్పితే మనందరికీ మోక్షం వస్తుంది, ఎవరికి ఎదుగులేదు. అయితే మరి మనం ఎక్కువ రోజులు ఎందుకు బతకాలని కోరుకుంటామో తెలుసా? ఈ జన్మలోనే మోక్షం కావాలి, వస్తే బాగుండు అని చెప్పి మన మనసు అందరికీ ఉంటుంది. ఎందుకు? ఒక సంవత్సరం లేట్ అయితే, ఒక జన్మ లేట్ అయితే ఏమైంది? ఒక 2 జన్మలు లేట్ అయితే ఏముంది? వెనక ముందు ఏమైందో తెలుసా? ఈ జన్మ కనుక నేను మోక్షం రాకుండా కనుక చనిపోయాను అనుకో, ఏం చేయాలి? నిన్ను మళ్ళీ పోయి ఎవరో ఒక అమ్మ కడుపులో పడాలి. పడి 9 నెలలు జైలు జీవితం గడపాలి. అమ్మ కడుపు ఏంటండి? జైలేగా. జైల్లో ఏం చేస్తారు? ఒక చీకటి కొట్టులో పడేస్తారు, అంతేగా. ఒక చీకటి కొట్టులో పడేస్తారు. పడిగేసి ఏం చేస్తారు? ఒక చిన్న కిటికీ లాగా ఉంటుంది, ఆ కిటికీలో ఏం చేస్తారు? అన్నం పడేస్తారు, అంతేగా. మన లోపల ఉంటే మన అమ్మ ఒక పేగు ద్వారా ఇదిగో తీసుకో అన్నం, అక్కడ కూర్చొని అన్నం తినడం. తర్వాత జైల్లో బయటకు పోనీరు, పాస్ అంతా ఎక్కడ పోసుకోవడం తెలుసా? వాడి పక్కనే ఒక ఇది పెడతారు, ఆ రంధ్రంలో నుంచి పాస్ పోసుకోవాలి. జైలు అటుంటాయి. మనం కూడా అమ్మ ఉన్నప్పుడు అక్కడే పాస్ పోసుకుంటాం, అక్కడే దొడ్డు కూర్చుంటాం, అక్కడే అన్నం తింటాం. అంటే 9 నెలలు మన అమ్మ కడుపులో జైలు జీవితం గడిపాం. 9 నెలలు జైలు జీవితం గడిపితే బయటకు వచ్చాం. బయటగానే ఫస్ట్ చేసేటటువంటిది ఏంది? మనం ఏడవడం. ఎందుకు వచ్చాను ఈ ప్రపంచంలోకి అని చెప్పి ఫస్ట్ చేయగానే మనం ఏడవడంతో ఇక చిన్నపిల్లలకి ఎన్ని కష్టాలు. మళ్ళీ వాళ్ళు పెద్దవాళ్ళు కావాలి, వాడు మళ్ళీ ఇప్పుడు ఉద్యోగం రావాలి, చదువుకోవాలి. అదే అంటారే, చదువు ఎదగటానికి ఎందుకురా తొందర, ఎదుట బ్రతుకంతా చిందర వందర అని నాగేశ్వర సినిమాలో, పాత సినిమాలో ఒక పాట ఉండేది. కాబట్టి వరుసగా పెద్దోళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకున్న తర్వాత అయిపోయిందా? మళ్ళీ పిల్లల్ని కనాలి. అయిపోయిందా? లేదు, మళ్ళీ పిల్లల్ని పెద్దవాళ్ళని చేయాలి. అయిపోయిందా? ఆ పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి. అయిపోయిందా? ఆ పిల్లలు మళ్ళీ నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. అయిపోయిందా? కాలేదు, నిన్ను ఏ యొక్క ఓల్డేజ్ హోమ్లో చేరి నీ జీవితంతో బతకాలి. అయిపోయిందా? లేదు, వాళ్ళు డబ్బులు పంపిస్తారు, నువ్వు ఇక్కడ చేస్తావు. ఈ రకంగా బతికి మళ్ళీ అప్పుడు మోక్షం. ఇదంతా లేకుండా ఇంకా నేను ఒక 4 రోజులు, ఒక 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు బ్రతికి ఈ ధ్యానం చేసి ఈ జన్మలోనే నాకు మోక్షం వస్తే నేను మళ్ళీ జన్మెత్తకుండా అవన్నీ తప్పించుకోవచ్చుగా. ఈ జన్మలో నాకు మోక్షం వస్తే నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోవచ్చు కదా అనే విషయం నీకు తెలియకపోయినా నువ్వు ఇంకా బతకాలి అనేటటువంటి కోరికకి కారణం, నిజమైన కారణం అది. ఇంకా బతకాలి కారణం ఏంటంటే ఇంకా బతికి మోక్షం. అలా చెయ్యాలి అంటే ఏం కావాలమ్మా? అని కావాలంటే ఏం చేయాలి? నువ్వు దేన్ని రక్షించుకోవాలి? ఈ దేహాన్ని రక్షించుకోవాలి. అయితే దేహాన్ని రక్షించుకుంటే బాగుంటుంది, అది కోరిక. ఇందాక నేనేం చెప్పాను? ధ్యానం ఏ కోరికనైనా తీరుస్తుంది అని చెప్పి ఫస్ట్లో చెప్పారుగా. అమ్మవారు చెప్పింది కదా, ధ్యానం ఆరోగ్యం తీరుస్తుందని చెప్పింది కదా. మరి ధ్యానం చేశాను, ఇక నేను డాక్టర్ ఎందుకు? నాకు ఇక నేను హాస్పిటల్కి ఎందుకు? అమ్మ అడిగినట్టుగా ఇక డాక్టర్ ఎందుకు, హాస్పిటల్ ఎందుకు? నేను ధ్యానం చేస్తున్నాగా, ఎందుకు? ఓకే, ఎప్పుడు ధ్యానం నువ్వు నీ యొక్క ఆరోగ్యాన్ని సంరక్షిస్తుందో తెలుసా?
నువ్వు దేవుడుగా మారే స్థితిని ధ్యానంలో నువ్వు ఆ స్థితికి వెళ్ళినప్పుడు ధ్యానమే నీకు కావలసినటువంటి అన్ని ఆరోగ్యాలను తీరుస్తుంది. నువ్వు ఆ స్థితికి వెళ్ళినప్పుడు నువ్వు హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ధ్యానమే నీకు వచ్చినటువంటి జబ్బును క్లియర్ చేస్తుంది. నువ్వు ఆ స్థితికి వెళ్ళినప్పుడు నీకు జబ్బు చేస్తే నువ్వు మెడిసిన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అలా కాకుండా నిన్నగాక మొన్న ధ్యానంలోకి వచ్చి అరగంట సేపు నువ్వు ధ్యానంలో కూర్చుంటే నాకు అరికాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు అని చెప్పి 10 సార్లు నువ్వు కదులుతూ 20 సార్లు నువ్వు ఆలోచిస్తూ ధ్యానంలో కనుక నువ్వు గంట సేపు కూర్చుంటే దాంట్లో ఒక్క నిమిషం కూడా సరిగా నువ్వు ధ్యానం చేసేటువంటి పరిస్థితుల్లో ఉండి నేను ధ్యానం మొదలుపెట్టాను కాబట్టి నాకు నేను ఇక మందులు వేసుకోను అని చెప్పి కనుక అంటే నువ్వు చేసుకుంటున్నది ఆత్మ వంచన తప్పితే ఇంకొకటి కాదు. అర్థమైందా? కాబట్టి నేను ధ్యానంలోకి వచ్చాను కాబట్టి నేను మందులు తీసుకోనంటే నిన్న మొన్న చాలామంది చెప్పారు, చాలామంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారట ఈ రకంగా. ప్రతి చెప్పారు నేను ధ్యానంలోకి వచ్చాను, నేను మెడిసిన్ తీసుకోను. మెడిసిన్ తీసుకోకపోతే ఎట్లా? ఈ శరీరం ఎందుకు వస్తున్నాయి? మనం ఈ యొక్క ప్రపంచాన్ని, ఈ విశ్వాన్ని మనం సర్వం నాశనం చేస్తున్నాం. మనం తినేటటువంటి ఆహారం మొత్తం కల్తీ, ప్రతి దాంట్లో కల్తీ అని విన్నాను నేను. మనం పీస్తున్నటువంటి గాలి కల్తీ. ఎవరు చేసుకున్నాం? మనమే చేసుకున్నాం. మనం తాగే నీళ్లు కల్తీ. ఎవరేం చేసుకున్నాం? మనం అంటే నువ్వు నేనని కాదు, మనం ప్రజలం, మనమే చేసుకున్నాం. మన మనుషులం, మానవ జాతి చేసుకున్నాం. తాగే నీరు కల్తీ, పీల్చే గాలి కల్తీ, తినే ఆహారం కల్తీ. కాబట్టి ప్రకృతి ధర్మం ఏంటి? నీ యొక్క అనారోగ్యం. కాబట్టి నువ్వు గనక సరిగా ధ్యానం చేసి నువ్వు దేవుడుగా మారి గనక ఆ స్టేజ్కి వెళ్ళినప్పుడు ఎస్ నీకు డాక్టర్ వస్తుంది. కానీ నువ్వు ఆ స్టేజ్కి వెళ్ళకుండా నేను మందులు మానేస్తాను, నేను హాస్పిటల్కి వెళ్ళను అనేది చాలా తప్పు. అంతవరకు ఏం చేయాలి? సపోజ్ నీకు డయాబెటీస్ వచ్చిందాం, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అంటే అన్నిటికీ ప్రతిదానికి ఒక ఇట్ ఈజ్ గుడ్ ఎగ్జాంపుల్, నేను డాక్టర్ని కాబట్టి. ఇప్పుడు ఏం చేయాలి? కొత్తగా డయాబెటీస్ వచ్చింది, దానికి ఒక మెడిసిన్ ఉంది. దాని పేరు ఏంటంటే మెట్ఫార్మిన్ అనే ఒక మెడిసిన్ ఉంది. దాని డోస్ ఎట్లుంటుందంటే ఒక టాబ్లెట్ 500 గ్రాములు, ఇంకో నెక్స్ట్ డోసు 1000 గ్రాములు, ఇంకొక డోసు 1500 గ్రాములు, ఇంకొక డోసు 2000 గ్రాములు. డయాబెటీస్ ఎక్కువ ఉండే కొంది మా డోస్ పెంచుతూ ఉంటాం. అప్పుడు నువ్వేం చేయాలి? నీ డయాబెటీస్ బాగా ముదిరింది అనుకోమ్మా, అప్పుడు మేము ఎంత ఇస్తాము? అన్నిటికంటే హై డోస్ ఇస్తాం. ఎంత హై డోసు? 2000 గ్రాములు. రోజుకి 2000 గ్రాములు నువ్వు తీసుకోవాలమ్మా, నీ డయాబెటీస్ చాలా ఎక్కువ ఉంది అని చెప్పి డాక్టర్ చెప్తారు. సార్ నేను మెడిటేషన్ చేస్తున్నాను. ఓకే తల్లి, నువ్వు మెడిటేషన్ చేస్తున్నావు కదమ్మా, ఓ పని చేయి, ఈ 2000 తీసుకుంటూ ఉండు. నువ్వు మెడిటేషన్ కొంచెం పెంచుతూ స్ట్రాంగ్గా డీప్గా బాగా చేస్తూ ఉండు. 3 నెలల తర్వాత రా, అప్పుడు ఏం చేయాలో చెప్తాను అంట. 3 నెలల తర్వాత వస్తుంది. అప్పుడు మేము ఒక బ్లడ్ టెస్ట్ చేస్తాం. దాని పేరు హీమోగ్లోబిన్ A1C. ఎవరన్నా తెలుసో తెలియదు మరి. ప్రతి 3 నెలలకి ఒక టెస్ట్ చేస్తాం. ఆ టెస్ట్లో నీ డయాబెటీస్ పెరుగుతుందా తగ్గుతుందా ఎట్లా ఉంది అనేది మాకు తెలుస్తుంది. దాన్ని బట్టి మేమేం చేస్తాం? నీ డోసు తగ్గించాలా పెంచాలా అనేది మేము చెప్తాం. ఓకే, నువ్వు కనుక నిదానంగా రెగ్యులర్గా ధ్యానం చేస్తూ కనుక బాగా సీరియస్గా చేస్తూ ఉన్నావు అనుకో, ఏమవుతుంది? ఆ టెస్ట్లో ఆ హీమోగ్లోబిన్ A1C తగ్గుతుంది. అప్పుడు మేమే సలహా ఇస్తాం, అమ్మా మంచి రిజల్ట్స్ వచ్చినాయి, బాగా పనిచేస్తుంది, ఏం చేస్తున్నావమ్మా? సార్ మీరు ఇచ్చిన మెడిసిన్ వేసుకుంటున్నాను సార్, నేను నా ధ్యానం కూడా ఇంకా బాగా చేస్తున్నానండి అండి. ఒక పని చేద్దాం తల్లి, చేస్తున్నావు కదా, ఇప్పుడు నేనేం చేస్తానో తెలుసా? ఈ 2000 డోసుని ఏం చేస్తాను? 1500 చేస్తా. నువ్వేం చేస్తావు? నీ ధ్యానం యొక్క డోసుని పెంచుతూ ఉండు. 3 నెలల తర్వాత రా, ఏం చేద్దామో చూస్తాం. ఓకే సార్, 3 నెలల తర్వాత వచ్చింది, మళ్ళీ టెస్ట్ చేశాను హీమోగ్లోబిన్ A1C. పోయినసారి కంటే ఇంకా తగ్గింది.
ఇదేంటి తల్లి, డోసు తగ్గించితే నీ యొక్క డయాబెటీస్ పెరగాలి కానీ ఇంకా తగ్గుతుంది. సార్ మీరే కదా సార్ ధ్యానం డోసు పెంచమన్నారు, అందుకని ధ్యానం డోసు పెంచాను సార్. ధ్యానం డోసు పెట్టంగానే ఏమైంది, అమ్మా బ్రహ్మాండం, ఈసారి ఏం చేస్తావో తెలుసా, ఇప్పుడు ఎంత ఉన్నావు తల్లి, 1500 తీసుకుంటున్నావు, 1500 వద్దు, ఈసారి 1000 చేద్దాం, 1000 తగ్గించి నీ ధ్యానం డోసుని పెంచు, మళ్ళీ 3 నెలలకు రా. ఓకే సార్, మళ్ళీ 3 నెలలకు వచ్చాను. ఈసారి మళ్ళీ హిమోగ్లోబిన్ టెస్ట్ చేస్తే ఏమైంది తెలుసా, హిమోగ్లోబిన్ ఇంకా తగ్గింది. ఓ మై గాడ్, ఇంకా తగ్గింది. మెడికల్ డోస్ తగ్గిస్తే ధ్యానం డోస్ అంటే లేదు సార్, ధ్యానం డోస్ పెంచాను. ఓ ఈసారి 1000 తల్లి 500కి తీసుకొస్తా, నీ ధ్యానం డోస్ ఇంకా పెంచు. ఓకే సార్, మళ్ళీ 3 నెలలకు వచ్చింది. అసలు ఈమెకి అసలు డయాబెటీస్ ఉన్నట్టే లేదు. డయాబెటీస్ లేకపోతే హిమోగ్లోబిన్స్ ఎంత ఉండాలో అంత ఉంది. అమ్మ అసలు నీకు డయాబెటీసే లేదు, ఏం చేసావు, ధ్యానం డోసు పెంచాను సార్, ఈ 500 కూడా తీసిపారే, ఇక నీకు మెడిసినే వద్దు, నువ్వు ధ్యానమే చేస్తూ ఉండు. ఆ పరిస్థితుల్లో నీకు నో డాక్టర్ నో మెడిసిన్, అప్పటిదాకా ఎస్ డాక్టర్ ఎస్ మెడిసిన్. ఏమ్మా నువ్వు ఆ స్థితికి రాకుండా నువ్వు కనుక మెడిసిన్ తీసుకోను నేను ధ్యానం చేస్తున్నానంటే నీ జీవితాన్ని మీరే నాశనం చేసుకుంటున్నారు. ఎంతల్ని కావాలి టైం ఎంత సుధాకర్, మరి బిల్డమ్ అంతే ఏమవుతుంది, మళ్ళీ మొదలు. ఏమ్మా అందుకని ఈ ధ్యానం ఎలా కావాలి అంటే, మీ శ్వాస ఎంత ముఖ్యం మీకు ఎట్లుందంటే, ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అమ్మా ఒకసారి కొన్ని అలవాట్లు ఉన్నాయి మీ మనందరిలో. ప్రతిరోజు అది చేస్తున్నట్టు కూడా మనకు తెలియదు, కానీ మనం చేస్తాం. ఏమేంటి చెప్పండి, 2-3 అలవాట్లు. మనకు చేస్తున్నాం అనే విషయం కూడా తెలియదు, కానీ మనం చేస్తూనే ఉంటాం, మనకు తెలియకుండానే చేస్తూనే ఉంటాం. ఏంటో తెలుసా, లేవంగానే మొహం బ్రష్ చేసుకోవటం. లేవంగానే బ్రష్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారండి ఇక్కడ? బ్రష్ చేసుకోరా ఏంటి, లేవంగానే బ్రష్ చేసుకోండి, పళ్ళు తోముకునేటువంటి. ఏమా మన యొక్క దీంట్లో ఒక పార్ట్ అయిపోవాలి. అదేదో మనం ప్రత్యేకంగా కూర్చొని ఇదని చెప్పి అట్లా చేయటం కాదు. కాబట్టి ధ్యానం కూడా ఆ రకంగా కనుక వచ్చినప్పుడు మనం దేవుళ్ళగా మారటానికి అవకాశం ఉంటుంది. ఏమ్మా ఇందాక ఎవరు అడిగారు కొంతమంది, ఎప్పుడు చేయాలిగా మేము అడిగింది, ఏ టైంలో చేయాలి ఆ విషయం చెప్పి కొంచెం చెప్తాం. అయితే ధ్యానంకి కొన్ని నియమంతసేపు చేయాలి. అదే సమాధానం చెప్పాను కదా, మన వయసు ఎంతైతే అన్ని నిమిషాలు చేయాలి. 40 ఇయర్స్ అయితే 40 రోజులు, 50 ఏళ్ళ వయసు అయితే 50 రోజులు, 30 అయితే 30 నిమిషాలు కనీసం. నేను చెప్పేది మ్యాక్సిమం కాదు, మినిమం కనీసం అంత చేయాలి. సార్ నేను 40 ఏళ్ళు కదా, నేను 40 నిమిషాల కంటే చేయమని కాదు, ముందు 40 నిమిషాలతో ప్రారంభించాలి. నువ్వు 4 గంటలు చేస్తే ఇంకా గొప్ప విషయం. కాబట్టి నీ వయసు ఎంత ఉంటుందో అంత చేయాలి. నెంబర్ 2, ఎప్పుడు చేయాలి అంటే, ఎన్నిసార్లు చేయాలి రోజుకి అంటే, రోజుకి 2 సార్లు చేయాలి, కనీసం 2 సార్లు చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఎప్పుడు చేయాలి అంటే, మొట్టమొదటి ధ్యానం ఎర్లీ మార్నింగ్ చేయాలి. ఎప్పుడు చేయాలి? 4 to 6 మధ్యలో. 4కి ముందు కాదు, 6కి తర్వాత కాదు. ఎందుకంటే ఆ కాలాన్ని ఏమంటారు తెలుసా, అమృత కాలము అంటారు. ఆ కాలాన్ని అమృత కాలము అంటాం, లేకపోతే బ్రహ్మ ముహూర్తము అంటాం ఆ కాలానికి. ఎందుకో తెలుసా, ప్రకృతి అంతా కూడా ఆ సమయంలో చాలా పవిత్రంగా ఉంటుంది, ఒక సాత్విక భావంతో ఉంటుంది. ఇంకొక విషయం కూడా, మనం ఇక్కడ కూర్చున్నా కూడా మన యొక్క అందరి ఆలోచనల ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా. ఈ ఊరి పేరు ఏం పేరు? ఈ పాలనలో ఉన్నటువంటి, ఇప్పుడు చూడండి, అందరూ ఈ పాలనలో ఉన్న వాళ్ళందరూ ఆలోచనలు చేస్తుంటారు కదా.
ఎన్ని వందల మంది, ఎన్ని వేల మంది ఉంటే అందరు ఆలోచనలు చేస్తుంటారు కదా. ఈ అందరి ఆలోచన తరంగాలు ఎక్కడికి వెళ్ళిపోతాయి? పైకి వెళ్తాయి. ఈ ఒకళ్ళ యొక్క ఆలోచనలో ఇంకొకళ్ళు కలుస్తూ ఉంటాయి. మనందరి ఆలోచనల యొక్క ప్రభావం దాని మీదకి వెళ్ళి వాటి ప్రభావం మనందరి మీద పడుతుంది. కానీ ఎర్లీ మార్నింగు 4 గంటలు నిద్ర చేసినప్పటికీ అందరూ ఏం చేస్తుంటారండి? నిద్రపోతుంటారు, ప్రశాంతంగా నిద్రపోతుంటారు. అంటే ఆలోచనలు ఉండవు, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆలోచనల యొక్క రష్, ఆ ట్రాఫిక్ ఏమీ ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది ఈ ఊరంతా. అప్పుడు నువ్వు కనుక కూర్చుంటే నీకు చక్కగా ధ్యానం కుదురుతుంది. అప్పుడు ధ్యాన ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి 4 నుంచి 6 గంటల మధ్యలో చేయాలి. రెండోసారి ఎప్పుడు చేయాలంటే నువ్వు కరెక్ట్గా కనుక పక్క బెడ్ ఎక్కకపోతున్నావు అనే దాన్ని ముందుగా చేయాలి. ఇక నెక్స్ట్ స్టెప్పు, నేను బెడ్ ఎక్కిపోతున్నాను అంటే నేను వెళ్ళి టీవీ కట్టేయబోతున్నాను, లేకపోతే ఇంట్లోకి వెళ్ళి అంటు కడుక్కోవటము, ఇవి కాదు చేయాల్సిన పని. లాస్ట్ అన్ని అంట్లు కడుక్కోవటం, టీవీ చూడటము, తలుపులు వేయటము, లోపల గడియ పెట్టడము, ఇవన్నీ అయిపోవాలి. ఈయన అయిపోయి నువ్వు బెడ్రూమ్లోకి రావాలి. వచ్చేసేసి నెక్స్ట్ పక్క ఎక్కబోతున్నాను అంతే. కానీ పక్క మీద చేయకూడదు ధ్యానం. పక్క ఎక్కబోతున్నాను అనుకున్నప్పుడు కూర్చోవాలి. కూర్చొని మళ్ళీ ధ్యానం చేయాలి. ఎందుకు? భగవద్గీతలో ఒకటి ఉంది, నువ్వు ఏ ఆలోచనలో అయితే మరణిస్తే నువ్వు ఆలోచనలతో మళ్ళీ నిద్రలేస్తావు అనేది భగవద్గీత. నిద్ర కూడా ఒక రకంగా మరణమే. రాత్రిపూట మనం మరణిస్తాము, ఉదయాన్నే మళ్ళీ మనం జన్మిస్తాము. కాబట్టి నువ్వు ఎటువంటి ఆలోచనలతో నువ్వు కనుక నిద్రలోకి పోతావో అటువంటి ఆలోచనలతో తెల్లారి నువ్వు నిద్రలేస్తావు. కాబట్టి నువ్వు ప్రశాంతంగా మంచి సాత్విక భావంతో, దైవత్వ భావంతో ధ్యానం చేసేసి అదే భావంతో నువ్వు దేవుడికి ఒక్కసారి కృతజ్ఞత తెలుపుకొని, నాకు మంచి రోజు ఇచ్చినందుకు నాకు కృతజ్ఞతలు అని చెప్పుకొని పండుకోవాలి. తెల్లారి లేవంగానే నన్ను మళ్ళీ నిద్ర లేపినందుకు కృతజ్ఞతలు. ఎందుకంటే ఈరోజు రాత్రి పడుకున్నటువంటి వాళ్ళల్లో కొన్ని వేల మంది ఈ ప్రపంచంలో రేపు ఉదయం నిద్రలేవరు. ఈరోజు మనకు రాత్రి పడుకున్నటువంటి వాళ్ళలో కొన్ని వేల మంది ఈరోజు మార్నింగ్ నిద్ర లేవాలి. కానీ మనం లేచాం. కాబట్టి మనం దేవుడు కృతజ్ఞతలు చెప్పుకోవద్దండి మనం లేపినందుకు. కాబట్టి ఈరోజు మనం పడుకుంటాం, రేపు ఉదయం లేస్తామని గ్యారంటీ ఉందా? మనమే కాదు, ఈ ప్రపంచంలో కొన్ని వేల మంది నిద్ర లేవబోరు, రేపు ఉదయం ఉండరు. ఈ రాత్రి పడుకుంటారు, రేపు ఉదయం నిద్ర లేవరు. మనం లేస్తామో లేదో తెలియదు. ఒకవేళ నిద్ర లేస్తే దేవుడికి కృతజ్ఞత చెప్పుకోవద్దా? మనం మోక్షానికి ఇంకొక రోజు అవకాశం ఇచ్చాడు కదా. కాబట్టి ఫస్ట్ లేవగానే దేవుడు కృతజ్ఞత చెప్పుకొని వెంటనే పక్క దిగి ధ్యానం చేయాలి. కాబట్టి మార్నింగు, ఈవినింగు. కాబట్టి మరి ఏం చెప్పుకున్నాం ఇప్పుడు? ఎంతసేపు ధ్యానం చేయాలి, ఎన్నిసార్లు చేయాలి, ఎప్పుడు చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్కడ చేయాలి. ఎప్పుడూ కూడా మీ ఇంట్లో ధ్యానానికి ఒక పర్టిక్యులర్ ప్లేస్ అంటూ ఉండాలి. ఏ ప్లేస్ అయినా పర్లేదు, మీ ఇష్టం వచ్చిన ప్లేస్ సెలెక్ట్ చేసుకోండి. అది వెంటిల్లో, బాత్రూము, ఎక్కడో ఐ డోంట్ నో, ఎక్కడైనా చూసి. కానీ ఎప్పుడు ఒకే ఒక ప్లేస్. అంటే పూజకి ఒక గది ఉంటుంది కదా, అట్లానే ధ్యానానికి కూడా ఒక గది, లేకపోతే గది అవసరం లేదు, ఒక గదిలో ఏదో ఒక గదిలో, మీ బెడ్రూమ్లోనో ఎక్కడైనా సరే ఎప్పుడు కూడా అదే ప్లేస్లో కూర్చోవాలి. అక్కడ ఒక గీత గీసుకొని కరెక్ట్గా ఆ ప్లేస్లోనే కూర్చోవాలి. దాన్ని స్థల ప్రభావం అంటారు. రోజు అక్కడే ధ్యానం చేస్తున్నావు అనుకో, అక్కడ వైబ్రేషన్స్ కానీ అన్నీ కూడా ఉంటాయి. అది చాలా పవిత్రంగా చూసుకోవాలి. ఆ ప్లేస్ని చక్కగా అలంకరించుకొని. ఎందుకంటే నువ్వు దైవానివి, ధ్యానం చేస్తే నువ్వు దైవంగా మారుతున్నావు. ఆ ప్లేస్లో దైవాన్ని ప్రతిష్ఠిస్తున్నావు. దైవాన్ని ప్రతిష్ఠిస్తున్నావు అంటే ఆ దేవుడు, ఆ ప్లేసు గుడిగా మారిపోతుంది.
కాబట్టి గుడిని ఎంత శుభ్రంగా అట్టు పెట్టుకుంటావో ఆ యొక్క ప్లేస్ని కూడా చాలా పరిశుద్ధంగా అట్టు పెట్టుకొని ఎప్పుడు కూడా ఒకే చోట అదే చోట ధ్యానం చేస్తూ ఉండాలి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఎప్పుడు కూడా ఒకే ప్లేస్. లాస్ట్ థింగ్ ఏంటంటే ప్రతిరోజు ఒకే టైంకి ధ్యానం స్టార్ట్ చేయాలి. అది 4 నీ ఇష్టం, 4:15 నీ ఇష్టం, 4:30 నీ ఇష్టం, 5 నీ ఇష్టం, 5:30 నీ ఇష్టం. కానీ ఒకే టైం. అంటే మనం అన్నం తినేటప్పుడు 1 గంటకు రోజు అన్నం తినే అలవాటు అనుకోండి, 12:45 కాగానే మన కడుపులో పేగులు అలవాటు చేయటం మొదలు పెడతాయి. అంటే ఏంటి? అన్నం తినే టైం అని చెప్పి మనం గుర్తు చేస్తూ ఉంటాం. అట్లానే ధ్యానం కూడా ఆ టైం అవుతుందంటే రా ధ్యానానికి రా, టైం చెప్పి మనం పిలుస్తున్నట్టుగా ఫీల్ కావాలి. అందుకని ఒకే టైం ఈ ఇష్టం, అది ఏ టైం అయినా పర్లేదు, 4 to 6 మధ్యలో ఏ టైం అయినా పర్లేదు, ఒకే టైంకి ధ్యానం చేయాలి. రాత్రిపూట కూడా పండుకునేటప్పుడు కూడా అంటే దానివల్ల ఏమవుతుంది, నువ్వు రోజు ఎన్ని గంటలకు పండుకోవాలో కూడా అర్థమవుతుంది, నీకు అర్థమైపోతుంది. నువ్వు ఒకరోజు 10 గంటలకి, ఒకరోజు 12 గంటలకి, ఒకరోజు 2 గంటలకి, ఒకరోజు 8 గంటలకి, ఒకరోజు అసలు నిద్ర లేకుండా అట్లా ఉండవు. కాబట్టి అది కూడా నువ్వు ధ్యానానికి కనుక కరెక్ట్గా కనుక చేసుకుంటే నీ యొక్క ధ్యాన ఇది పెరుగుతూ మంచిదమ్మా. అట్లా ప్రతిరోజు. తర్వాత లాస్ట్ థింగ్ ఇంకొక్కటి చెప్పి ధ్యానాన్ని గురించి ముగిస్తాను. మీరు ఏం చేయాలంటే ఒక చిన్న పుస్తకం తీసుకోవాలి, కరెక్ట్గా ధ్యానం చేసే ప్లేస్లో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ధ్యానం అయిపోగానే మీ ధ్యాన అనుభవాన్ని గురించి కనీసం ఒక్క లైన్ అయినా సరే ఆ పుస్తకంలో రాయండి. ఒక్క లైను, ఏదైనా పర్లా. నాకు ఈరోజు ధ్యానం బాగా కుదిరింది, లేకపోతే ఈరోజు నాకు ధ్యానంలో ఆలోచనలు వస్తున్నాయి, ఏదో ఒకటి ధ్యానాన్ని గురించి ఏదో ఒక ఆలోచనలు వస్తున్నాయి, కానీ నేను ఆలోచనలు రాకుండా చాలా శ్రమపడ్డాను, అయినా ఆలోచనలు వచ్చినాయి, ఏదో ఒకటి ధ్యానాన్ని గురించి రోజు ఒక లైన్ అలా రాసి ఒక 3-4 నెలలు అయిపోయిన తర్వాత మీరు రాసినటువంటి పుస్తకాన్ని మళ్ళీ మొట్టమొదటి మీరు చదువుకోండి. మీరు ధ్యానంలో ఎంత వృద్ధి చెందారో, ఈ ధ్యానం మిమ్మల్ని ఎంత ముందుకు నడిపిస్తుందో మీకే అర్థమవుతుంది. ఇంకొక సంవత్సరం అయిపోయిన తర్వాత 365 రోజుల తర్వాత ఆ పుస్తకాన్ని మళ్ళీ మొట్టమొదటి రోజు నుంచి చదవండి. ఓ మై గాడ్, ధ్యానంలో ఇంత ముందుకు వచ్చానా నేను, సంవత్సరం క్రితం నేను ఎక్కడున్నాను, సంవత్సరం తర్వాత ఇంకా ఎక్కడున్నాను. ఈ రకంగా కనుక జర్నం చేస్తే నేను చచ్చిపోవడం తర్వాత కాదు మోక్షం పొందేది, జీవం ఉండంగానే నేను మోక్షం పొందుతాను. ఆ మోక్షం పేరు జీవన్ ముక్తి. కాబట్టి మీరు చచ్చిపోయిన తర్వాత కాదు మోక్షం పొందుతాం, బ్రతికుండగానే మీరు మోక్షాన్ని పొందుతారు. కాబట్టి మీరు అప్పుడు ధ్యానం చేయటమే కాదు, 10 మందికి ధ్యాన ప్రచారం కూడా మీరే చేస్తారు. కాబట్టి ధ్యానం కంటే కూడా ధ్యాన ప్రచారం అనేది ఇంకా చాలా గొప్పది. అందుకనే ఆ కూర్చున్న తల్లి చూడండి ఎంత శ్రమ తీసుకొని చేస్తున్నారు. కాబట్టి ధ్యాన ప్రచారం అనేది ధ్యానం చేసేదానికంటే కూడా ఇంకా గొప్పది, అంతేనమ్మా. కాబట్టి ఈ రకంగా ధ్యానం చేసి ఇంకా చెప్తూ ఉంటే తలాదులు చెప్పుకోవచ్చు దీని గురించి. మళ్ళీ ఆ పిరమిడ్ ఎందుకు గొప్పది, పిరమిడ్లో ఉన్నటువంటి శక్తి ఏంటి, ఇదంతా సైన్స్. ఇది ఏదో పిరమిడ్లో ఏదో శక్తి ఉంది మీరు పెట్టుకొని చేయటం అని కాదు. ఈ పిరమిడ్ ఎందుకు చేయాలి, దీంట్లో ఎట్లా శక్తి వస్తుంది, దీని అంతా కూడా మనం మాట్లాడుకోవచ్చు. కాబట్టి నిజంగా దీంట్లో శక్తి ఉన్నది. ఎంతైనా టైం సుధాకర్? 5 ఓకే. కాబట్టి టైం అయింది. కాబట్టి పత్రిజీ ఎప్పుడు చెప్తారు, ఎప్పుడు కూడా టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు ఎంతవరకు మాట్లాడటానికి అవకాశం ఇస్తే అంతవరకే మాట్లాడు. అంతేగాని కొంతమంది అంటారు మైకాసురులు అంటారు, అంటే మైకు దొరికితే ఇక వదిలిపెట్టరు. కాబట్టి నేను పత్రిజీ మాటకి గౌరవిస్తూ వాళ్ళు ఎంత టైం ఇచ్చి ఎన్ని గంటలకి ఆపేయాలంటున్నారో టైం ప్రకారం, ఇండియన్ పంక్చువాలిటీ లాగా కాకుండా టైం ప్రకారం 5 గంటలైంది. పత్రిజీ గారిని గౌరవిస్తూ కరెక్ట్గా 5 గంటలకి ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.